అంశమును జ్ఞాపకం చేసుకోవడానికి యాభై 55వ కీర్తన 1 నుండి 8 వచనాలు మనం చదువుదాం. యాభై 55వ కీర్తన 1 నుండి 8 వచనాలు మనం చదువుదాం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడిగా ఉండకము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశాను. ఆహా, గువ్వవలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందినే అనుకొంటిని. ఆమేన్. మరొక లేఖనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు కూడా చదువుదాం. యేసు బాప్తిస్ము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరొక లేఖనం కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుదాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూసితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండేను, ఆయన శిరస్సు మీద వర్ష ధరిసి ఉండేను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండేను. ఆయన చేతిలో విప్పబడి అని ఒక చిన్న పుస్తకము ఉండేను. ఆయన తన కుడిపాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన. ప్రభువానికి వందనములు. చదవబడిన వాక్యమునకు మీ ఆశీస్సులు జత చేయండి. మీరే రంగం మీదకి దిగివచ్చి నీ వధువుతో ముచ్చటించండి. నీ వాక్యము ద్వారా మమ్మలను క్రమపరచండి, మమ్మలను సరిచేయండి. ప్రభువా, మమ్మలను మేము నీకు సమర్పించుకుంటున్నాం. ఈ కాలంలో జరుగుతున్న సూచనలను, ఆ ప్రవచనములను మేము గుర్తించినట్లుగా మీరు మాకు ప్రత్యక్షతనివ్వండి. ప్రభువా, మీరు మాకు బయలుపాటునిమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. కూర్చోండి అందరూ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాగే కూడి ఉన్న సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమె మరి మనం 31st నైట్కి మనం దీన్ని ఈ అంశం తీసుకున్నాం. మనం అదే హిమమంతో తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన అనే అంశాన్ని మనం తీసుకున్నాం. మరి దాన్ని నేను కొనసాగించి ముగించాలనుకుంటున్నాను. వాస్తవానికి ఆ 2 మీటింగుల్లోనే నేను దాన్ని ముగించాలనుకున్నాను, కానీ దాన్ని మనం చేయలేకపోయాం. సో ఇప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడని ఇంకొంచెం ముందుకు వెళ్ళి దాన్ని చూచినట్లుగా దేవుడు మనకి కృప చూపిస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునిగా. ఆమె మరి సంఘ శాఖల దగ్గర వర్తమానం లేదు. వారు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఆయా స్థలాలలో ఉన్న నిన్ను యేసు నిన్ను స్వస్థపరిచేవాడై ఉన్నాడు అని అక్కడే వారి ప్రసంగాలు దాని చుట్టూనే తిరుగుతాయి. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో వారి లేఖనాల్లో నుండి చూపిస్తారు, దేవుడు ఎలా పిలుస్తున్నాడో లేఖనాల్లో నుండి చూపిస్తారు.
దేవుడు ఎలా స్వస్థపరుస్తాడో లేఖనాల్లో నుండి చూపిస్తారు. కానీ ప్రస్తుత కాలపు వర్తమానం అది కాదు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కాదు. హల్లెలూయా. మరి అది కాదు ప్రస్తుత కాలపు వర్తమానం. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారికి ఏది దాచకుండా ఆయన సంకల్పమంతయు వారికి దేవుడు బయలుపరచుటయే అసలైన దేవుని ప్రేమై ఉన్నది. అదే ఈ గడియ వర్తమానమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునిగా. మరి వర్తమానమును బట్టి మనం నిజంగా ఎంతో ధన్యులమై ఉన్నాం. నిజమైన వధువు ఆనందిస్తుంది. నిజమైన వధువు ఖచ్చితంగా ఈ వర్తమానమును బట్టి సంతోషిస్తుంది. మనం ఏదైనా ఈ ప్రపంచంలో ఆనందించేది, సంతోషించేది ఏదైనా ఉన్నదంటే అది ఈ గడియ వర్తమానం మాత్రమే. సిస్టర్, మీరు అక్కడ ఆ చైరు అక్కడ కాకుండా ఇంకొక చోట ఉంటే బాగుంటుంది. కొంచెం ఎదరికి వేసుకోండి, లేకపోతే ఎలాగా జారబడేదే కదా, గోడతో మనకు పని లేదే కా. ఓకే, ఆ తలుపుకు మనము అడ్డు లేకుండా ఉంటే మంచిది. ఓకే, దేవునికి మహిమ కలుగునే గాక. మరి ఈ వర్తమానమును బట్టి మనం ఆనందిస్తాం. మనకు ఆస్తులు, అంతస్తులు లేకపోతే ఇవన్నీ మనకు లేకపోవచ్చు. ఈ భూమిపైన కార్లు ఇవన్నీ మనకు లేకపోవచ్చు. హల్లెలూయా. కానీ వర్తమానం ఉన్నది మనకి. కానీ వర్తమానం ఏం చేయగలదో తెలుసా? దీనిని నమ్మని వారిని నాశనం చేసేది ఈ వర్తమానమే. దీన్ని నమ్మి వెంబడిస్తున్న వారిని రక్షించేది ఈ వర్తమానమే. ఇక నీకు ప్రపంచంలో ఆస్తులున్నా నిన్ను రక్షించవు, డబ్బు నిన్ను రక్షించదు, కార్లు నిన్ను రక్షించదు. తెలుసా మీకు? ప్రపంచంలోనే ఒక ఖరీదైన కారు వోల్వో కంపెనీ. చాలా ప్రపంచంలోనే ఆ ఖరీదైన కార్లలో అదొకటి వోల్వో కంపెనీ. ఆ వోల్వో కంపెనీ కారులో ఫ్యామిలీ అందరూ బయలుదేరి వారు వెళ్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ. ఈ లోపల అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వెళదాంలే అని హైవేలో ఆ కారు ఆ ట్రాఫిక్ మధ్యలో ఉన్నది. ఈ లోపల అనుకోకుండా ఒక కంటైనర్ కలిగినటువంటి కొన్ని టన్నులు బరువు ఉన్నటువంటి లారీ ఆ వేగముగా వచ్చి డివైడర్ ఎక్కించి అది గుద్దితే సరిపోను బతికేవారు వాళ్ళు. కానీ ఆ కంటైనర్ వచ్చి ఆ కారు పైన పడినప్పుడు ఆ కారు అంతా కూడా అట్టవలే మారిపోయింది. లోపల ఉన్న భర్త, భార్య, పిల్లలు అందరూ కూడా తునాతునకలు అయిపోయారు. ఆ కారు బహుశా వారి శవాలు కూడా దొరకలేనంత భయంకరంగా వారు అయిపోయారు. 2024 డిసెంబర్లో జరిగిన ఒక భయంకరమైన యాక్సిడెంట్ అది. ఆ కంపెనీ వాళ్ళు కూడా, వోల్వో కంపెనీ వాళ్ళు కూడా మా కారులో ఉన్న వాళ్ళు చనిపోవడం ఏంటి అని వాళ్ళు హుటాహుటిన వారు విమానం పైన బయలుదేరి వచ్చి చూశారు. ఎందుకు చనిపోరు? ఎందుకంటే ఆ కారు కొన్ని కిలోల టన్నుల బరువు మాత్రమే మోయగలదు. కానీ అంతకు మించి ఇంకా ఎక్కువ భారం దానిపైన పడేసరికి అది మొత్తం దగ్గరకు అట్టవలే మారిపోయింది వోల్వో కంపెనీ. అందుకని అనేది నీ కార్లు నిన్ను రక్షించవు. దేవుని మహిమ కలుగునిగా. నీ కార్లు నిన్ను రక్షించవు, నీ ఆస్తి నిన్ను రక్షించదు. మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది ఏదైనా ఉన్నదంటే అది వర్తమానం మాత్రమే. అందుకనే మన ఆనందం, మన సంతోషం అది వర్తమానాన్ని బట్టే, దేన్ని బట్టి ఉండదేక. దేవుని మహిమ కలుగునిగా. మంచిది నా ప్రశస్తమైన సోదరులారా. నోవహు కాలములో పావురపు సూచన మీరు దాన్ని పట్టుకున్నారని నేను నమ్ముతా ఉన్నాను. యేసుక్రీస్తు కాలంలో కూడా ఒక పావురపు సూచన. ఆయన బాప్తిస్మము పొంది ఆయన ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పావురం, హల్లెలూయా, ఆ పావురం ఏం చేసింది? ఆయన మీదకు దిగి వచ్చింది. మరి ప్రవక్త ఏమన్నాడు? అదొక పావురపు సూచన. దేవుడు ఇప్పుడు ఆ సూచనను, ఆ వర్తమానమును, ఆ రుజువును దేవుడు ఒక పావురపు, హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన దాన్ని ఆయన పంపుతా ఉన్నాడు. హల్లెలూయా. పంపిస్తున్నాడా? ఆమేన్. అయితే దేవుడు ఏదైనా ఒకటి చేసినప్పుడు ఆయన అది ప్రతి కాలములోనూ ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. కానీ దాన్ని మనం చూడగలగాలి. మనమున్న ఈ కాలంలో కూడా
దేవుడు ఆ సూచన పావురపు వర్తమానమును పంపాడు. కానీ మనం దాన్ని చూడగలగాలి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి అదే సమయంలో ఈ వర్తమానాలు కొంచెం వాటిని మనం బయటికి వదులుతూ ఉన్నాం. మరి దేవుడు ఆయన చిత్తంలో ఉన్న వారిని ఆకర్షిస్తాడని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. విమర్శలు వస్తాయి, రావని నేను అనట్లేదు. కానీ ఎందుకంటే నేను ఆల్రెడీ వాటిని విని మరీ విడిచిపెడుతున్నా. ఆల్రెడీ విని నేను ఒకసారి మరలా విని అప్పుడు విడిచిపెడుతున్నా. అయినా తప్పులు పట్టుకోవాలనే ఉద్దేశం కలిగిన వారికి తప్పులే కనబడతాయి. దేవుని మహిమ కలుగునిగా. కానీ మరి అందులో మరి ఉన్న జీవాన్ని పట్టుకునే వారికి ఖచ్చితంగా జీవం దొరుకుతుంది. హల్లెలూయా. మరి ముఖ్యంగా మన వర్తమానాలంటే, ఇంకా ముఖ్యంగా మాలాంటి చిన్నోళ్ళంటే చాలామందికి లోకం ఉంటుంది. ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో మేము చిన్నపిల్లలం. మేము లోకంలో ఇంకో మాట మాట్లాడతారులే, చిన్నపిల్లలం. కాబట్టి మేము ఏదైనా చెప్తే మమ్మల్ని సరి చేయడానికి బదులుగా, బ్రదర్ ఆ వచనం అది కాదనుకుంటాను, కొంచెం చూడండి, సరి చేసుకోండి ఒకసారి అని అనే దానికంటే వారు దాన్ని పట్టుకుని విమర్శించడానికే వారు చూస్తూ ఉంటారు. అయినా మేము ఎప్పుడు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు సరి చేయబడడానికి ఇష్టపడుతున్నాం. దేవుని మహిమ కలుగునిగా. ఏదో మాకే అంతా తెలుసనే విషయానికి, ఆ స్థాయికి మేము ఎప్పుడు రాలేదు. మాకే అంతా తెలుసు అనే స్థాయికి వస్తే మేము అసలు భూమి మీద ఉండక్కర్లేదు. ఉన్నామంటే ఇంకా మేము ఏదో తెలుసుకోవాల్సి ఉన్నది. మీరు కూడా, మనందరం కూడా ఏదో మనం ఇంకా తెలుసుకోవాలి, ఏదో మనం ఇంకా నేర్చుకోవాలి. దేవుని మహిమ కలుగునిగా. అందుకొరకే దేవుడు ఏం చేశాడో తెలుసా? మనల్ని ఇంకా భూమి మీద ఉంచాడు. మనం పూర్తిగా వాక్యముగా మారినప్పుడు దేవుడు మనలను భూమిపైన ఉంచడా. ఆయన ఎత్తబడుటలోనికి తీసుకుని వెళ్ళబడతాం మనం. దేవుని మహిమ కలుగునిగా. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. నా కొరకే కాదు, నిజమైన 5 రకాల పరిచర్య వారు ఏ ప్రాంతంలో ఉండి ఎక్కడుండి వారు సేవ చేస్తున్నా సరే, దేవుడు వారిని ఖచ్చితంగా వాడుకోవాలని, వారిని వధువుకి ఆశీర్వాదకరముగా, మేలుకరముగా వారు పరిచర్యలు ఉండాలని, ఎల్లప్పుడూ వారు అన్ని శోధనలను జయించి నిలబడగలిగే వారుగా వారు ఉండాలని, ఎల్లప్పుడూ వారి కొరకు ఈ యొక్క 5 రకాల పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునండి. దేవునికి మహిమ కలుగునిగా. మంచిది. ఇప్పుడు వర్తమానంలోనికి మనం వెళ్దాం. మరి హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన అనే వర్తమానం. మరి అది ప్రవక్త 1965లో ఆయన దాన్ని బోధించాడు. 65 11వ నెల 28వ తారీఖు సాయంత్రం ఆయన దానిని బోధించున్నాడు. మీ అందరికీ ఇక్కడ ప్రొజెక్టర్లో ఆ వచనాలు చూపించబడుతున్నాయి. కాబట్టి మీరు ఫోన్లు ఉపయోగించాల్సిన అవసరత అస్సలు లేదని నేను నమ్ముతా ఉన్నాను. మరి దీన్ని మీరు ఫాలో కావాలని, మీ ఫోన్లు పక్కన పెట్టాలని మరి నేను మీకు మరీ తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద దయ్యం. ఇదేంటి చెప్పండి? మామూలు దయ్యం కాదు. దీన్ని మనం ఆ వర్తమానాలకు ఉపయోగిస్తున్నాము. కానీ మనం వర్తమానం చదువుతుంటే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ అటు పోతాం మనం. నాకు తెలుసు ఆ శోధన ఎలా ఉంటుందో. ఆమేన్. మరి వర్తమానాన్ని పైన ఎక్కువసేపు ఉండే కంటే మనం ఆ మిగిలిన వాటిలోనే, మిగిలిన సైట్స్లోనే మనం ఎక్కువ గడుపుతూ ఉంటాం. కాబట్టి ఈ దయ్యమును కాస్త పక్కన పెడదాం. దేవుని మహిమ కలుగునిగా. ఆమేన్. మరి లేదంటే నువ్వు అంత పరిపూర్ణముగా దాన్ని వాడగలిగితే వాడండి, మంచిదే. కానీ ఇక్కడొద్దు. ఇక్కడ ఆల్రెడీ మీకు దాన్ని మీ ముందు పెడుతున్నాముగా. మీరు ఇంటి దగ్గర మీరు దాన్ని వాడుకోవచ్చు అంత పరిపూర్ణముగా. దేవునికి స్తోత్రం. మంచిది. 39వ పేర మనం దాని నుండి చూద్దాం. ఫస్ట్ 40వ పేర చూద్దాం. ఫస్ట్ మరి మనం చూసాం, యేసుక్రీస్తు ఆ యొర్దానులో బాప్తిసం పొందుకొని ఆయన ఒడ్డుకు లేదా దరికి వచ్చినప్పుడు అక్కడ పావురం ఆయన పైకి దిగి వచ్చి
ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే స్వరం అక్కడ నుండి రావడం, అదొక పావురం ఆయన పైన దిగడం, మరి అది మనం అక్కడ లేఖనాల్లో మనం చూసాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన ఒక కార్యం ఉన్నది. 40వ పేరాలో అది ఎంత చక్కని మాదిరిగా ఉన్నది. యేసు గొర్రెపిల్లగాను, దేవుడు పావురముగాను ఉన్నారు. హల్లెలూయా. ఈ రెండు మరి యేసుక్రీస్తేమో గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నాడు, దేవుని ఆత్మేమో పావురమునకు సాదృశ్యముగా కనబడతా ఉన్నది. ఎందుకు పావురము యేసుపైకి దిగి వచ్చినది అని ఆలోచన చేస్తే, ఆయన ఒక గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆమె ఆయన ఒక గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఎందుకంటే ఒక పావురము ఒక తోడేలు మీదకి దిగి ఉండదు. అది ఎప్పుడు దిగదు. అది ఒక తోడేలు మీదకి అది ఎన్నడూ దిగదు. అది ఎల్లప్పుడూ గొర్రెపిల్ల మీదకే దిగుతుంది. అందుకనే పావురము ఎన్నడైనా ఏ భుజంతువు పైన అది కలిసి ఉండాలనుకుంటే అది కేవలం జంతువులలో ఉన్నటువంటి గొర్రెపిల్లలో మాత్రమే, గొర్రెపిల్ల పైన మాత్రమే అది దిగుతుంది. అదొక తోడేళ్ళ దగ్గరకు అది రాదు. అది హల్లెలూయా. అది అసలు దాని స్వభావం కాదు. ఏది తోడేలు పైకి దిగడం దాని స్వభావములోనే లేదు. హల్లెలూయా. అది ఒక కుక్క మీద నిలబడలేదు, ఎందుకంటే దాని స్వభావం అది కాదు. అది గొర్రెపిల్ల మీదనే వాలి ఉండగలదు. ఎందుకు అంటే అటు గొర్రె స్వభావము ఇటు పావురపు స్వభావము ఒకే రీతిగా ఉండవలసిన్నది. ఆమె కాబట్టే గొర్రె మీదకి దిగి వస్తుంది. ఎన్నడూ తోడేలు స్వభావముతో పావురపు స్వభావం ఏకీభవించదు, ఒకే రీతిగా ఉండదు. పావురపు స్వభావముతో కుక్క యొక్క స్వభావం ఒకే రీతిగా ఉండదు. హల్లెలూయా. నేను చెప్తుంది అర్థమవుతుందా? అందుకే అది ఒక తోడేలు పైకి దిగిరాదు, ఎందుకంటే దాని స్వభావం వేరు, పావురపు స్వభావం వేరు. అదొక కుక్క పైకి దిగిరాదు, ఎందుకంటే కుక్క స్వభావం వేరు, పావురం యొక్క స్వభావం వేరు. కానీ అది గొర్రెపిల్ల పైకి దిగి వచ్చిన కారణం ఏంటంటే, హల్లెలూయా, గొర్రె స్వభావము ఇటు పావురపు స్వభావము రెండు ఒకే రీతిగా ఉండుటను బట్టి. ఆమెన్ చెప్తారా? ప్రవక్త అంటున్నాడు, మనమును అలాగే ఉండవలసి ఉన్నాం. గర్జించు పాపి నుండి దీనమగు గొర్రె పిల్లకు మన స్వభావములు మారవలసిన్నది. మారే అవకాశం ఉందా భాష గారు? 100%. ఎలా? వాక్యమును బట్టి. వాక్యం ఎంత క్రూర స్వభావినైనా మార్చేయగలిగిన శక్తి వాక్యానికి ఉన్నది. హల్లెలూయా. ఎంత ఘోరమైన పాపినైనా మార్చగలిగిన శక్తి వాక్యానికి ఉన్నది. ఆమె అందుకని ఇప్పుడు పావురం అనగా దేవుడు మన మీదకి దిగాలంటే, మన మీద ఆయన రాలాలి అంటే, హల్లెలూయా, ఇప్పుడు మనం ఏం చేయవలసి ఉన్నది? మన స్వభావాలు మారవలసి ఉన్నది. మన స్వభావము గొర్రెపిల్ల స్వభావముగా మారవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. పావురము గొర్రెపిల్లను నడిపించటం మీరు గమనించారా? గ్లోరీ, హల్లెలూయా. పావురము గొర్రెపిల్లను నడిపించుట మొదటి రాకడలో, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు, యేసై ఉన్నాడు. మరి పావురం ఎవరు? దేవుడై ఉన్నాడు. ఆమె ఇప్పుడు దేవుడు అనగా పావురము గొర్రె పిల్ల అయినటువంటి
యేసును నడిపిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. గుర్తించండి, గొర్రెపిల్ల తనకు గల సమస్తమును పావురమునకు అప్పగించినది. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త చెప్తాడు, కొన్ని వీలైతే నేను చూపిస్తాను. ఈ గొర్రెపిల్ల ఎన్నడూ తనంతట తాడు నడవలేదు, ఎన్నడూ తన స్వబుద్ధి పైన ఆధారపడలేదు. దానికున్నవన్నీ ఒక వ్యక్తికి సమర్పించుకుంటుంది. ఆయనే దేవుడై ఉన్నాడు. పూర్తిగా అదొక నిస్సహాయురాలుగా మారిపోతుంది. అదే గొర్రెపిల్ల స్వభావం. పూర్తిగా ఒకరిపైన ఆధారపడకుండా అది భూమిపైన నడవలేదు. అది దేవుని మహిమ కలుగునేగా. అందుకే ఈ గొర్రెపిల్లను వేటాడడం చాలా ఈజీ. దేవుని మహిమ కలుగునేగా. ఈ గొర్రెపిల్లను పట్టుకోవడం మరే చాలా ఈజీ మరి. హల్లెలూయా. కానీ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఆ దొడ్డిలో ఉన్న గొర్రెను మాత్రం ఎవడ పట్టుకోలేడు. నువ్వు పొదల్లో ఉన్న గొర్రెను పట్టుకోగలుగుతావు, దారి తప్పిపోయిన గొర్రెను పట్టుకోగలుగుతావు, కానీ దొడ్డెలో ఉన్న గొర్రెను నువ్వు పట్టుకోలేవు. కారణం ఏంటో తెలుసా? ఆ దొడ్డె యొక్క ద్వారము దగ్గర వాటి కాపరు ఉంటాడట. శత్రువు లోపల ఉన్న గొర్రెలను పట్టుకోవాలంటే కాపరం దాటుకుని వెళ్ళాలట. అప్పుడు ఆ గొర్రెలను పట్టుకోవడానికి వెళ్ళాలంటే ఆ ద్వారము గుండా వెళ్ళాలి. ఇందుకు ఆ ద్వారం ఎవరన్నారంటే, గొర్రెల పోవు ద్వారము నేనే. ఇప్పుడు ఆయనను దాటుకుని వెళ్ళాలి ఎవరైనా. దేవునికి మహిమ కలుగునిగా. ఆయనను దాటుకుని వెళ్ళాలి. ఏది రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అలాంటి గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులమేనా? అదొక పూర్తిగా దాని యొక్క హక్కులన్నిటిని కూడా తన కాపరికి సమర్పించుకుంటుంది, తను నడిపించే వానికి సమర్పించుకుంటుంది. మనకు అద్భుతమైన మాదిరి యేసుక్రీస్తే. ఆయన ఈ భూమిపైన ఏమైనా చేయగలడు. అసలు సృష్టి అంతటిని చేసిందే ఆయన. ఒప్పుకుంటారా? కానీ ఆయన చేశాడా? ఏమన్నాడు ఆయన? తండ్రి చెప్పనిదే నేనేమి చేయలేను, తండ్రి నాకు బయలుపరచనిదే నేనేమి చేయలేను. ఎంతగా ఆయన తండ్రికి సమర్పించుకున్నాడు, ఎంతగా ఆయన దేవునికి సమర్పించుకున్నాడో ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని మహిమ కలుగునేగా. చూడండి, ఇంకా ప్రవక్త ఏమంటున్నాడంటే, గొర్రెపిల్ల తనకు గల సమస్తమును పావురమునకు అప్పగించినది. పావురము ఆయనను ఎక్కడికి నడిపించినదనో చూడండి. మనందరి పాపము నిమిత్తము సిలువ వేయబడుటకు, వధించబడుటకు ఈ పావురం నడిపించినది. హల్లెలూయా. ఆమె. ఇప్పుడు పావురమును గురించి కొన్ని విషయాలు చూద్దాం. 39వ పేర పైకి, 39వ పేర. పావురము అతి పరిశుభ్రమగు పక్షి. పావురము మరి గొర్రెపిల్ల అత్యంత దీనమగు జంతువు. హల్లెలూయా. అవి రెండును దేవునికి అర్పించుట కొరకు దేవుడు కోరుకున్న ఆమేన్. ఒకటేమో పక్షి, ఒకటేమో జంతువు. జంతువులలో దేవునికి అర్పించుట కొరకు కోరుకున్న జంతువు ఏదంటే గొర్రెపిల్ల. నువ్వు ఒక కుక్కని ఇవ్వలేవు, ఒప్పుకోడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు గొర్రెపిల్లనే తీసుకురావాలి. మరి మేకనివ్వబడింది. మేక మరొక దానికి సూచనగా ఉంది. హల్లెలూయా. మేక ఒక పాపికి సూచనగా ఉన్నది. అది దేవుని మహిమ కలుగునేగా. దాని దేవుడు అడిగాడంటే దాని వెనకతల కారణం ఉన్నది. ఆమేన్.
ఇప్పుడు జంతువులలో దేవుడుకు అర్పించేది ఏదంటే అది గొర్రెపిల్ల. పక్షులలో నువ్వు దేవునికి అర్పించేది ఏదంటే దేవుడు ఇష్టపడేది అది పావురమై ఉన్నది. దాని జాతికి చెందిందే గువ్వా కూడా అని మన ప్రవక్త చెప్పాడు. దేవునికి మహిమ కలుగునిగా. మంచిది, ఇంకొంచెం ముందుకెళ్దాం. 44వ పేర చూద్దాం. పావురం యొక్క నిర్మాణం చాలా వింతగా ఉండును. ఆమేన్. అపరిశుద్ధమగు దేనిని అది తినజాలదు. అది దాని అలవాటు, అది తినజాలదు. ఎందుకనగా అలాగూ అది నిర్మాణము కాలేదు. అబ్బా, దేవునికి స్తోత్రం. దేవుడు సృష్టిలో వాటిని చేస్తున్నప్పుడే వాటిని ఆయన ఒక ప్రత్యేకమైన వాటిగా చేశాడు. ఆయన ఒకటి గొర్రెపిల్ల, 2 పావురం. ఈ రెండిటిని కూడా, ఈ పావురము అపరిశుద్ధమైనది ఏది కూడా తినజాలదు. అది ప్రవక్త అంటాడు సంఘక్రమంలో, మీరు చిన్న గుసగుస అయినని ఇక్కడ మాట్లాడకూడదు. ఓకే, చిన్న శబ్దం కూడా ఇక్కడ, ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడుకోవాలని అనుకున్నచో బయటికి వెళ్ళి మాట్లాడుకోనండి. అయినప్పటికీ మీరు మాట్లాడుకునేది పరిశుద్ధమైనదిగా ఉండుటకు చూసుకోనండి. మీకు అర్థమైందా? మీరు మాట్లాడేది పరిశుద్ధమైనవిగా ఉండాలి. మీరు బయటికి వెళ్ళి మాట్లాడినా సరే అపరిశుద్ధమైన మాటలు మీ దగ్గర ఏం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడారనుకో, పావురం అయితే అక్కడ ఉండదు, ఒక రాబందు అయితే ఉంటుంది అక్కడ. రాబందు, కాకి. చూద్దామా? కొంచెం ముందుకెళ్ళొచ్చా? నూతన సంవత్సరంలో దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం మిమ్మలను, ఈ వాక్యం మిమ్మల్ని నూతనంగా మార్చాలి. ఇప్పుడు కాకిలను పావురాలుగా మార్చాలి. ఆమేన్. చూడండి, అపరిశుద్ధమైనది ఏదైనా తింటదా అది? మరి గ్రీకు భాషలో అనుకుంటాను, తినడమన్నా వినడమన్నా ఒకటే. తినడమన్నా ఒకటే. ఇప్పుడు అపరిశుద్ధమైనది ఏదైనా తినదు అనే పావురం గురించి విన్నాం. మరి ఇప్పుడు ఒక విశ్వాసి అపరిశుద్ధమైన దేనినైనా వినగలడా? వినలేడు. అందుకని వారి మధ్యలో మాటలు సాధ్యమైనంత పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధము కానిది ఏదైనా వారి మధ్యన ఉన్నప్పుడు వారు అక్కడ నుండి ఎగిరిపోవాలి, తప్పించుకోవాలి. అక్కడ నుండి దేవుడు వచ్చి తప్పించడు. తప్పించుకోవడం కూడా నీ స్వభావంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు అలా నిర్మించబడలేదు. అపరిశుద్ధమైనవి వినడానికి, అపరిశుద్ధమైనవి తినడానికి నువ్వు నిర్మించబడలేదు. హల్లెలూయా. ఆమేన్. 45వ పేర. పావురము దేవునికిని కాకి వేషధారికిని మాదిరిగా ఉన్నవని ఎల్లప్పుడూ నేను మీతో చెప్పుచుందును. ఆమేన్. చెప్పాలి అందరూ. ఆమేన్ కాదు. పావురమేమో మాదిరిగా ఉన్నాయా? కాకి ఒక కుళ్ళిన శవము మీద వాలి దినమంతా తినుచుండును. మరలా పొలములోనికి వెళ్ళి పావురము వలె గోధుమలను భుజించగలదు. అబ్బా, అది అలా నిర్మించబడింది. అది అలాగా అటు కుళ్ళినది తింటది అది, తర్వాత పావురముతో పాటు గోధుమలను కూడా, వడ్లను కూడా తినగలదు అది. ఏది మరి? పావురము అది అలా తినలేదు. అది ఒకవేళ పొరపాటున తింటే చచ్చిపోద్ది. దేవుని మహిమ కలుగునిగా. కొంచెం ముందుకు వెళ్దాం. కానీ పావురము గోధుమలను తినగలదు కానీ చచ్చిన కళేబరమును తినజాలదు. చూసారా? అది అలాగూ చేయజాలదు. దాని కడుపునకు అది సరిపడదు. అదెందుకు సహించలేదో నాకు ఆశ్చర్యం కలుగుచుండును. అవి 2 పక్షులే. ఏవి? కాకి పావురం కూడా. కానీ ఎందువలన అంటే
వాటి నిర్మాణములోనే తారతమ్యం ఉంది. దేవుడు వాటిని చేసిన విధానమే వేరు. 46వ పేరాలు అంటాడు, నిజమైన క్రైస్తవుని స్థితి కూడా అలాగే ఉన్నది. ఒక శాఖకు చెందిన క్రైస్తవుడు దేనినైనా కానీ స్వీకరించగలడు, కానీ తిరిగి జన్మించిన అసలైన క్రైస్తవుడు లోకపు సంగతులను స్వీకరించజాలడు. అతని నిర్మాణమే వేరేగా ఉన్నది. కొంతమంది ఉంటారు, వధువు అని చెప్పుకుంటూ, వర్తమాన విశ్వాసులు అని చెప్పుకుంటూ, తెల్లారు లేస్తే వారు లోక సంగతుల గురించి ఆలోచిస్తారు. ఉదాహరణకు న్యూస్ పేపర్. ఏంటి చెప్పండి? న్యూస్ పేపర్. కొంతమంది పేపర్ కలిగి ఉంటారు ప్రతిదినం, మంచిదే, నేను కాదని నేను అనను. కానీ ఆ కుళ్ళిన రాజకీయాలను గూర్చి చూడకుండా వారు ఆ సమయాన్ని వదలరు. ఆమె ఏం తెలుస్తుంది? మన పేపర్లు ఇప్పుడు ఎలా ఉంటున్నాయి మీకు అందరికి తెలియదు ఏముంది? కుళ్ళిపోయిన రాజకీయాలు, కుళ్ళిపోయిన సంగతులు. ఆ సమయం వర్తమానం చదవమని నేను చెప్తాను, ఆ సమయం వర్తమానం వినమని చెప్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం అది ఇది తినలేము. అటు లోకపు సంగతులు, ఇటు దేవుని సంగతులు, ఈ రెండింటిని మనం స్వీకరించలేము. ఇది దేవుడు మనల్ని అలా చేయలేదు. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక తిరిగి జన్మించిన అసలైన క్రైస్తవుడు, దేవునికి మహిమ కలుగునిగా, లోకపు సంగతులను స్వీకరించజాలడు. అతని నిర్మాణము వేరేగా ఉన్నది. 47వ పేర, పావురమునకు చేదు లేదని నేను కనుగొన్నాను. ఎందుకనగా అసలు చేదు అవసరం దానికి లేదు. చేదు ఎందుకో తెలుసా? శరీరంలో నానా చెత్తను అరగదీయడానికి, చెత్త అంతటిని అరగదీయడానికి చేదు కావాలి. దేవునికి స్తోత్రం. కానీ అసలు ఇది పావురము చెత్తే తినలేనప్పుడు దానికి చేదు అవసరమే ఉంది? దాని ఆహారం ఎల్లప్పుడూ ఒకటే, దాని ఆహారము ఎల్లప్పుడూ ఒకటే, కాబట్టి దానికి చేదు అవసరం లేదు. 48, క్రైస్తవుడు కూడా అలాగే ఉన్నాడు. హల్లెలూయా. అతనికి ఎట్టు చేదు అవసరం లేదు. చూడండి, ఎందుకనగా అతడు దేవుని ఆహారమును మాత్రమే తినగలడు. దానిని అరిగించుకొనుటకు చేదు దానికి అక్కరలేదు. వాక్యం అరగడానికి ఏం అక్కర్లేదట, అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునిగా. ప్రేమను తీసుకొనును, ఆహారమును అలాగు జీర్ణించుకొనును, ద్వేషము ఎల్లప్పుడూ చెప్పును. ఓ అలాగా అని చెప్పి వారు తేడాను కనుపరచుదురు. కానీ ప్రేమ ఎల్లప్పుడూ దేవుని వాక్యమును చేర్చుకొనును. కానీ ద్వేషం ఏంటి? అలా చెప్తాడా? మన గురించి అలా చెప్తాడా? నా పిల్లల గురించి అలా చెప్తాడా? నా భర్త గురించి అలా అంటాడా? ఏంటి నా భార్య గురించి? దేవునికి స్తోత్రం. కానీ అలా ఉండదు పావురం లక్షణం. దేవుని వాక్యమును ప్రేమతో తీసుకుంటుంది. ఆమె దేనితో? ప్రేమతో తీసుకుంటుంది. ఆ ప్రేమ వలననే ఆ ఆహారం ఏమవుతుందో తెలుసా? తిన్న వాక్యము వాని శరీర భాగాల్లోనికి వెళ్ళిపోతుంది. ఒక సంఘ కాపరి పైన నీకు ద్వేషం ఉన్నప్పుడు అతడు ఎంత అద్భుతమైన వర్తమానం చెప్పినా నీకు ఎక్కదు. శాస్త్రీలాల్ గారు చెప్తే ఎందుకు వింటున్నావు? అప్పుడు లేసేందుకు నువ్వు గంతులేస్తున్నావు? ఎప్పుడు లేవలేని నోరు అప్పుడు ఎందుకు లేస్తుంది? ప్రేమ. వెరీ గుడ్, నేను కాదనట్లేదు. ఏంటది? ప్రేమ. కానీ అదే నీ సంఘ కాపరి బోధిస్తున్నప్పుడు అవే సంగతులు. ఆమె కానీ నీకు ఎలా ఉంది? ఇప్పుడు ఎక్కట్లేదు. దేవునికి స్తోత్రం. ఎక్కట్లేదు.
కొద్దిసేపు తాబేలులా ప్రవర్తిస్తావు, కొద్దిసేపు ముఖం ఇడిపెట్టి చూస్తావు, మళ్ళా కొద్దిసేపటికి ముఖం లోపల పెట్టుకుంటావు. అది తాబేలు స్వభావం. దేని స్వభావం? అదే పాస్టర్ ఆశీస్సులాల్ గారు వచ్చారనుకో, ఆయనకి కనబడాలి మేము. నేను ఆమెను చెప్పేటప్పుడు ఆయనకి నేను కనబడాలి. అక్కడ వీడియో తీస్తూ ఉంటారు, ఇక్కడ ఏం వీడియోలు ఉంటాయి, అక్కడైతే ఏముంటాయి, మనకి వీడియోలు ఉంటాయి. ఆ వీడియో కెమెరా మన ముందుకు వచ్చినప్పుడు అనాలి. అప్పుడు అందరూ చూసేవాళ్ళందరూ ఎలాగ వీళ్ళు వర్తమానాన్ని అక్కడ మాత్రం ప్రేమ ఉంది. వెరీ గుడ్, నేను కాదని అనట్లేదు, నేను మంచిది, నువ్వు వాక్యమును అలా వెంబడించడం మంచిది. కానీ ఒకసారి పావురంలా కనబడుతున్నావు అక్కడ ఆ వీడియోలో మాకు. మరి స్థానిక సంఘం దగ్గరకు వచ్చేసరికి ఏమో కాకిలా కనబడుతున్నావు. ఏంట్రా నీ జన్మ అని మేము ప్రశ్నిస్తున్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రం. నీ జన్మ ఏమని అర్థం చేసుకోవాలా? మేము కాకని అర్థం చేసుకోవాలా? చెప్పాలి, పావురమని అర్థం చేసుకోవాలా? దేవునికి స్తోత్రం. ఏమని అర్థం చేసుకోవాలి? నీకు ప్రేమ ఉంటే వాక్యము నీలో జీర్ణమవుతుంది. ఇది ప్రేమ ద్వారా. అందుకని నీ సంఘ కాపరి పైన ఎప్పుడు నువ్వు ద్వేషం పెట్టుకుని రావద్దు ఇక్కడికి. ఎందుకంటే అతను చెప్తున్న వర్తమానం ఏమీ నీకు శరీరంలో జీర్ణమవదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు వాక్యమును జీర్ణించుకోవాల్సింది ఎలా అంటే ప్రేమతో. ఎలాగా? ప్రేమతో. కొంచెం ముందుకెళ్దామా? 49. ఇప్పుడు దానిలో అనగా పావురములో చేదు లేదు, ఏదైనా చెడ్డది తినుటకు దానికి విరోధం, అది తిన్నచో చనిపోవును. ఒకవేళ అపాయము లేకపోయినా కానీ అది తినజాలదు. అబ్బా హల్లెలూయా. ఎందుకనగా అది తినవలెనను ఆకలి దానికి లేదట. అది ఎంత ఆకలితోనైనా ఉండొచ్చు. చూడండి, ఎంతమందికి దాహం వేస్తుంది? మాట్లాడట్లేదు. ఎంతమందికి దాహం వేస్తుంది? దాహం వేసినప్పుడు అఫ్కోర్స్ అక్కడ మంచినీళ్ళు లేకపోవచ్చు, ఒక ఫెనాయిల్ డబ్బా ఉండొచ్చు అక్కడ. ఎందుకంటే మంచినీళ్ళకున్న రంగు కంటే ఎక్కువ రంగు ఫెనాయిల్కి ఉంటుంది. గ్రీన్ కలర్లో, కొంతమంది పింక్ ఇష్టం, పింక్ కలర్లో. నేను చెప్పింది అర్థమైందా? కొన్ని అది గ్రీన్ కలర్లో. అదే యాసిడ్ కూడా ఉంటుంది అక్కడ. ప్రతి ఇంట్లో దాన్ని ఉపయోగిస్తారు కాబట్టి చెప్తున్నాను. హార్పిక్ ఉంటుంది. ఇలా కొన్ని రకాలైనటువంటి లిక్విడ్స్ అక్కడ ఉంటాయి. నువ్వెందులో ఉన్నావు? దాహంలో ఉన్నావు. మరి ఎందుకని ఆ ఫినాయిల్ డబ్బా చూసినప్పుడు దానితో నీ దాహం తీర్చుకోవాలనుకోవు? దాహం ఉంది, కానీ దాన్ని నువ్వు ఫినాయిల్తో తీర్చుకోలేవు. హల్లెలూయా. ఆ దాహాన్ని మరొక దానితో నువ్వు తీర్చుకోలేవు. ఆ దాహమును నీళ్లతో మాత్రమే తీర్చుకుంటావు. పావురానికి ఆకలేదని కాదు, పావురమునకు ఆకలేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆకలిని అది వాక్యముతోనే తీర్చుకుంటుంది. ఆ చనిపోయిన మృత కళేబరాలు చూసినప్పుడు ఎందుకు ఈ మాట చెప్పాలంటే, ప్రవక్త అన్నాడు, నీకు వెళ్ళడానికి దగ్గరగా స్థానికంగా ఏ సంఘం లేకపోతే డినామినేషన్ సంఘానికి వెళ్ళు అన్నాడు. మీ అందరికీ వర్తమానం తెలుసా? మరి ఎందుకు అలా చూస్తున్నారు? ఎందుకు మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు? ఎక్కడికి వెళ్ళమన్నాడు ఇప్పుడు ఆయన? సంఘ శాఖకు దగ్గర లేదన్నాను. ఈ రోజున చాలామంది చెప్తున్న మాట ఇది. కానీ నేను అంటాను, నువ్వు పావురమై ఉండి అంటే మరి మాకు ఆకలేదా పాస్టర్ గారు? ఇక్కడ ఆకలేసినా సరే చచ్చిన దాన్ని తిందంట కదా అది. ఏది? మరి ఆ డినామినేషన్స్ దగ్గర ఏమున్నది? కుళ్ళిపోయింది. రైట్ ఆన్సర్ ఏంటంటే కుళ్ళిపోయింది. ఏముంది అక్కడ? కుళ్ళిపోయింది. ఈరోజు ఇంకా చాలామంది
డినామినేషన్ మెసేజ్ వినే పరిస్థితి. ఎక్కడుండి? వర్తమానంలో ఉండి. ఈరోజు ఇంకా వారి స్టేటస్లో డినామినేషన్ పాస్టర్స్ చెప్పే కొటేషన్స్ కనబడతాయి. బ్రదర్ అది మంచిదని పెట్టాను బ్రదరు, బాగుందని పెట్టాను బ్రదరు. ఏంటది? డినామినేషన్ మెసేజ్. ఒరే అది కుళ్ళిపోయిందిరా అంటే బాగుందని పెట్టాను భాష. కుళ్ళిపోయింది బాగుందనేది కాకి మాత్రమే. పావురం మచ్చుకి కూడా ఆ కుళ్ళిపోయిన దానిపైన వాలదు కదా, దాని వాసన కూడా దానికి కిట్టదు. ఒక ఎంటైం మెసేజ్ బిలీవర్ అయి ఉండి, ఇంకొక విచిత్రం చెప్తాను, ఒక ఎంటైం మెసేజ్ పాస్టర్ అయి ఉండి డినామినేషన్ వాడు అంటే వాడి దశభాగాల గురించి చెప్తే అది దశైదలాడు. ఎందుకంటే మన మెసేజ్ వాళ్ళు దశభాగాల గురించి చెప్పరు, ఎంతసేపు మర్మాల గురించి చెప్తారు. వాళ్ళు దేని గురించి చెప్తారు? మర్మముల గురించి చెప్తుంటే వీడికి ఏమో కోరిక ఏంటంటే సంఘంలో దశభాగాలు ఇవ్వట్లే ఎవరు. అందుకని దశభాగాల గురించి చెప్పాలంటే వచ్చిన పాస్టర్లేమో మెసేజ్ వాళ్ళు చేంజ్ చెప్తున్నారు, మర్మముల గురించి చెప్తున్నారు. ఏమనంటే 7వ దూత పరిచర్య, మర్మముల పరిచర్య అంటున్నారు. మరి మా సంఘానికి దశభాగాల గురించి చెప్పేవాడు ఎవరు? డినామినేషన్ వాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాడిని తీసుకొచ్చి పులిపిడితే ఊరుకోరుగా. అందుకని వాడి మెసేజ్లు స్టేటస్లో పెడతాం. ఎక్కడ? స్టేటస్లో. ఒకవేళ నువ్వు ఇలా అడిగా అనుకో, ఎందుకు పెట్టావు బ్రదర్ అని అడిగావు అనుకో, బాగుందని. డినామినేషన్స్ వర్తమానంలో జీవం లేదు అంటే ఇంకో మాట చెప్పనా, రక్తము లేదు. కానీ పక్షిరాజు ఆహారం ఏంటో తెలుసా? రక్తము కారుచున్నది. అదెప్పుడు చచ్చిన పీనుగులు తిందది, తాజా ఆహారం. అది కూడా రక్తము కారుచున్న జీవముతో ఉన్న ఆహారాన్ని తింటది. అది తినగా మిగిలింది రక్తమంతా పోయిన తర్వాత అప్పుడు రాబందులు వస్తాయి, కుళ్ళిపోయిన దాన్ని తినడానికి. కాకులు వస్తాయి, కుళ్ళిపోయిన దాన్ని తినడానికి. ఈరోజు డినామినేషన్ మెసేజ్ అవే. అందులో జీవం లేదు, అందులో రక్తం లేదు. నేను చెప్పిన దానికి సపోర్ట్ చేస్తారా మీరు? దానిలో జీవం లేదు, దానిలో రక్తం లేదు. కానీ అలాంటి వాటిని తీసుకొచ్చి చర్చ్ గ్రూపుల్లోనూ వాట్సాప్ స్టేటస్లోనూ దాన్ని పెడుతున్నావంటే అర్థమేంటి? ఇప్పుడు బ్రదర్, సిస్టర్, హలో పాస్టర్ గారు, అప్పుడప్పుడు నీలో ఒక వ్యత్యాసమైన స్వభావం అలా బయటకు వస్తుంది. అదే కాకి స్వభావం. ఏమన్నాడు ఇక్కడ ప్రవక్త? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది భయంతో తిందంట, అమ్మో అది తింటే చచ్చిపోతానని. 49వ పేరాలో దానికి ఒకవేళ చనిపోతానని ప్రమాదం అని అనిపించకపోయినా దాన్ని తిందంట. ఎందుకంటే అసలు దాన్ని తినాలన్న ఆకలి దానికి లేదు. చాలామందికి ఈరోజు డినామినేషన్ మెసేజ్ రైట్, పాపం కక్కలేక మింగలేక ఉన్నారు. సంఘ శాఖలు చెప్పే వర్తమానాలు కరెక్ట్. చాలామంది విశ్వాసులకి కక్కలేక మింగలేక ఉన్నారంతే మెసేజ్లో. తప్పది. నీకు అదే ఇష్టమైనప్పుడు అక్కడికి వెళ్ళిపో, ఆ డినామినేషన్ వర్తమానాల్లోనికి పో. నీకు ఎలాగ ర్యాప్చర్ లేదు. ఎందుకంటే చచ్చిన దాని పట్ల నీకు ఆకలి ఉన్నదంటే నువ్వెవరవో నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు ఒక కాకివని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి.
అది తినాలని ఆకలి దానికి లేదు. ఆమె మరి ఈ రోజున దాహం తీర్చుకోవడానికి మంచినీళ్ళకు బదులుగా పెనాయిల్ తాగుతున్న వాళ్ళని ఏమనాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అంతే, మరి నేను అలాగే చెప్తాను. 50వ పేర ఒక నిజ క్రైస్తవుడు అలాగే ఉన్నాడు. ఒక నిజ క్రైస్తవునికి ఏ పాపము ఆపాదించుటకు కూడా వీలుండదని మీకు తెలియనా? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని దావీదు చెప్పాను. గొర్రెపిల్ల రక్తములో నిజముగాను కడగబడవలెను, వేషధారణ కాదు, నిజంగా దేవుని రక్తములో నీవు జరిగించిన దేనికి దేవుడు నీకు నేరారోపణ చేయడు. ఎందుకనగా నీవు రక్తము కింద ఉన్నావు. దానిని ఆయన చూడడంటే నువ్వు జరిగించిన పాపాన్ని ఆయన చూడడు. అక్కడ ఒక బలియాగం ఉన్నది. గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు జగత్తు పునాది వేయబడక మునుపు ఎట్లున్నదో ఆ రీతిగానే ఆయన నిన్ను చూచును. ఆయన చూడగలిగినంతే అదే. ఎందుకనగా నీవు చేసిన ప్రతి దారి నుండి ఆయన నిన్ను విడిపించెను. నీవు గొర్రెపిల్ల రక్తంలో కడగబడితివి కాబట్టి నీలో ఎట్టి చేదు లేదు, నీలో ఏ చెడ్డ అలవాటు లేదు. అలాగూ నిన్ను చేసినది గొర్రెపిల్ల రక్తమే. నీ పాపము కొరకు పరిహారముగా బలి అర్పించబడింది కనుక దేవుడు నీకు పాపమును ఆపాదించడు. అది నీ కొరకు కనిపెట్టి చూచుచున్నదే రక్తము. హల్లెలూయా. వింటున్నారా? మీకు అర్థమైంది? మనందరం గొర్రెపిల్ల యొక్క రక్తంలో కడగబడ్డాం. దేవుడు ఇప్పుడు మనల్ని ఒక పాపిగా చూడట్లేదు, ఆయన ఒక దోషిగా చూడట్లేదు. ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడంటే, ఆమేన్, హల్లెలూయా. భుజం మెచ్చేది దేవునికి స్తోత్రం. ఆయన ఎలాగ చూస్తున్నాడంటే, ఆమేన్, గొర్రెపిల్ల జీవగ్రంథములో ప్రారంభంలో నీ పేరు ఎలా రాశాడో ఇప్పుడు అలాగే చూస్తున్నాడు ఆయన నిన్ను. నీలో ఏ చేదు లేదు, నీలో ఏ చెడు లేదు, ఏ చెడ్డది నీలో లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 51వ పేరాలో బ్రన్హాం సోదరుడా, అయితే నాకు చాలా అవకాశం ఉన్నది, ఇప్పుడు నేను నాకు ఇష్టం వచ్చింది చేయుదును అని నీ వందువు. నేను ఎల్లప్పుడూ చేయుదును, ఎల్లప్పుడూ అలాగే ఉందును. ఒకడు యేసు తన కొరకు చేసిన దానిని నిజంగా సూచియు ఆయనకు వ్యతిరేకముగా ఏదైనా చేయుచున్న ఎడల అతడు క్రీస్తును పొందలేదని చూపించుచున్నది. దేవుడి మహిమ కలుగునిగా. మీకు అర్థమైందా? చాలామంది ఏమంటారంటే, ఇది నా హక్కు, నేను ఏదైనా చేయగలను, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని చాలామంది అంటారు. ఏమాన్? కానీ నీకు ఇష్టం వచ్చింది చేయడానికి నీకు అవకాశం లేదు. నువ్వు ఎల్లప్పుడు ఏం చేస్తావో తెలుసా? యేసుక్రీస్తును బాధ పెట్టని విషయమును మాత్రమే చేస్తావు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తును సంతోషపరిచే విషయాన్నే చేస్తావు, అంతే తప్ప ఆమె ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి బాధ పెట్టేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చేయవు. అందుకే నువ్వు ఏదైనా చేసే ముందు ఆలోచన చేయాలి, ఇది దేవుణ్ణి సంతోషపరిచేదనా? చెప్పండి. నీకు సంతోషమైనా సరే పక్కన పెట్టు, ఆ విషయంలో దేవుడు సంతోషపడకపోతే. నేను చెప్పింది అర్థమైందా? హల్లెలూయా. నిన్ను సంతోషపెట్టే కార్యమైన పక్కన పెట్టు, ఆ విషయంలో ఆయన సంతోషపడకపోతే. ప్రాముఖ్యంగా మనందరి జీవితముల ద్వారా దేవుడు సంతోషపడుటే కావాలి మనకి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఇక్కడ ప్రవక్త ఒక ఉదాహరణ చెప్తున్నాడు. నా భార్య వెనక కూర్చొని ఉన్నది, ఆమె నాకంటే 10 సంవత్సరాలు చిన్నది, అయినా కానీ నా వలె తెల్ల వెంట్రుకలు వచ్చి ఉన్నవి. దానికి కారణం ఆమె నాకును బయట ప్రపంచమునకు మధ్య నిలబడుటయే. నేను విదేశములకు వెళ్ళు ముందు నా కుటుంబమును పిలిచి ఇట్లందును, ఇలా అన్నాను అనుకో, శ్రీమతి బ్రన్హాం ఇటు చూడు, నీవు శ్రీమతి విలియం బ్రన్హాంవి అని గ్రహించవలెను, అని గ్రహించాలని కోరుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత నీకు మరి ఎవ్వరో భర్తగా ఉండరాదు,
ఏ పురుషుని వైపు చూడరాదు. ఇవన్నీ విషయాలు నీవెవరితోనూ పరిహాసాలు ఆడరాదు. నీవలాగు చేసినడలా నేను తిరిగి వచ్చిన పిదప నీకు విడాకులు ఇచ్చేదను. అప్పుడు ఆమె ప్రవక్త వైపు తిరిగి ఇలా అంటది, ఏమండి, నేను మీకు ఒక సంగతి చెప్పవలను. మీరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మరే స్త్రీతోనూ తిరగరాదు, ఏది చేయరాదు. మీరు అలాగూ చేసినలా ఇంటికి తిరిగి వచ్చిన పిదప పరిత్యాగం ఇచ్చేదను. అది సంతోషకరమైన కుటుంబమేనా అసలు? హల్లెలూయా. చూసారా? కాదు. నేను తప్పు చేసినా కానీ, ఆమేన్, పొరపాటు జారినా కానీ ఆమె నన్ను క్షమించునని నాకు నమ్మకం ఉండాలి. భార్యాభర్తల మధ్యలో ఎలాంటి నమ్మకాలు ఉండాలి? నేను తప్పు చేసినా, నేను పొరపాటు చేసినా నా భర్త నన్ను క్షమిస్తాడు, నా భార్య నన్ను, చెప్పాలి అందరూ, నా భార్య నన్ను క్షమిస్తుందనే నమ్మకము ఎల్లవేళలా భార్యాభర్తల మధ్యన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమె ఆ నమ్మకం ఉండాలి. ఎందుకనగా ఆమె నన్ను ప్రేమించుచున్నది. ఆమె ఒకవేళ అలాగూ చేసినా కానీ ఆమెను నేను క్షమించుదనని నమ్ముచున్నాను, తప్పు చేసినా కానీ. ఎందుకనగా ఆమెను నేను ప్రేమించుచున్నాను. ఆమెను నేను అలాగూ ప్రేమించుచున్నంత కాలము ఆమెకు ఏ చింతయూ ఉండదు. ఆమె నన్ను క్షమించినా కానీ ఆమెకు నేను ఎట్టి విధముగా బాధ కలిగించను. ఆమేన్. ఎందుకని ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏమున్నది? భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంది. ఒకరి పట్ల ఒకరికి నమ్మకాలు ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంది. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో ప్రేమ ఉన్నది. ఒకవేళ ఆ భార్యకు వ్యతిరేకంగా ప్రవక్త ఏం చేసినా, భర్త ఏం చేసినా, భర్తకు వ్యతిరేకంగా భార్య ఏమి చేసినా ఒకరిని ఒకరు క్షమించుకోగలరు. ఆమె క్షమించుకోవచ్చు కదా. ఇప్పుడు భర్త క్షమిస్తాడనే నమ్మకం భార్యకు ఉంది కదా, భార్య క్షమిస్తుందనే నమ్మకం భర్త ఉంది కదా. కాబట్టి ఏదైనా పొరపాటు చేయొచ్చు కదా. చేయలేరు, చేయకూడదు కాదు, ఇప్పుడు చేయలేరు. నిజంగా తన భార్యను ప్రేమిస్తున్న భర్త తన భార్యకు వ్యతిరేకముగా ఏ పొరపాటు చేయడు, చెయ్యలేడు కాదు, అసలు చేయడు. ఎందుకంటే అతడు తన భార్యను ప్రేమిస్తున్నాడు. ఆమె అలాగే ఆమె తన భర్తను ప్రేమిస్తుంది. కాబట్టి తన భర్త పైన ఉన్న ప్రేమను బట్టి ఆమె ఏ పొరపాటు చేయదు. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవక్త అంటున్నాడు, ఆమె నన్ను క్షమించినా కానీ ఆమెకు నేను ఎట్టి విధముగా బాధ కలిగించను. నేను చేసిన తప్పును ఆమెకు చెప్పు వరకు ప్రపంచంలో నాకంటే దోషి మరెవ్వరూ లేరన్న భావనను కలిగి ఉందును. ఎందుకనగా ఆమెను నేను ప్రేమించుచున్నాను. అటువంటి ఫిలియో ప్రేమతో నేను ఆమెను ప్రేమించుచున్న ఎడల యేసుక్రీస్తు పట్ల నాకు గల అగాపే ప్రేమ మరెంత ఎక్కువగా ఉండవలెను. ఫిలియో ప్రేమ కలిగి ఉన్న భార్యాభర్తల మధ్యలోనే ఆమేన్, ఇంత ప్రేమ ద్వారా వారిని బాధ పెట్టే పని ఏది చేయలేకపోతే మరి అగాపే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా అదే దైవికమైన ప్రేమతో ఆయనను ప్రేమిస్తున్నప్పుడు హల్లెలూయా, ఆయనను బాధ పెట్టే పని ఏదైనా మనం చేయగలమా? మనం చెయ్యము. అలాగే మనల్ని బాధ పెట్టే పని కూడా ఆయన ఏం చేయడు. అందుకని అలా చేయకూడదనే కల్వరిలో ఆయన ఏం చేశాడు? ఆయన మనం బాధపడకూడదని, హల్లెలూయా, మనం అనుభవించవలసిన శిక్షను, మనం అనుభవించవలసిన ఆ యొక్క పాప భారమును ఆయన మోస్తూ ఆ శిక్షను ఆయన పైన వేసుకుని మనల్ని కష్టపెట్టకూడదని, మనల్ని బాధ పెట్టకూడదని ఆయనే ఆ పాపము ద్వారా వచ్చే మరణమును ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన కొరకు జీవించే సమయం ఇప్పుడు మనకి ఇవ్వబడింది.
మర్చిపోకండి. సిల్వలో ఎవరి కొరకైతే ఆయన తన ప్రాణమును త్యాగం చేశాడో వారికి ఇప్పుడు ఆప్షన్ వచ్చింది, అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం అంటే, ఇప్పుడు ఎవరైతే మన కొరకు ప్రాణం పెట్టాడో, ఎవరైతే మన కొరకు రక్తం గార్చాడో, ఎవరైతే మన కొరకు నిందలు అనుభవించాడో ఆయన కొరకు జీవించే ఒక్క అవకాశం వధువుగానికి 7 సంఘకాలాల్లో ఇవ్వబడింది. ఆమె మరి 4వ సంఘకాలంలో ఏం జరిగింది? వారు వధించబడడానికి, ఆ దూడవలే వధించబడడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. మీకు మొన్న ఒక వీడియో చూపించాను కదా, వారి చంటి పిల్లలను సింహములు తింటున్నా సరే వారు ఏం చేశారు? వాళ్ళు మరణానికి కూడా అంగీకరించారు, హింసకు కూడా తలొగ్గారు వాళ్ళు. ఎందుకో తెలుసా? మేము మరణిస్తాము కానీ హింస అయినా హింసించబడతాము కానీ, చెప్పింది అర్థమవుతుందా? కానీ ఆయనను మాత్రం బాధ పెట్టం. మరి ఇప్పుడు ఈ చివరి కాలంలో వధువు ఎలా ఉంటుంది? ఆపోజిట్ వర్డ్ కాదు, వధువు ఎలా ఉంటుంది? వ్యతిరేక పదం పక్కన పెట్టండి. వధువు మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? నేను బాధపడినా పర్వాలేదు, నేను భారం భరించినా పర్వాలేదు, నేను వ్యాధిని అనుభవించినా పర్వాలేదు, ఆయనను నేను బాధ పెట్టను. దేవునికి స్తోత్రం. 55వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, చూడండి. నా జీవితంలో నేను ఎన్నడూ సిగరెట్ తాగలేదు, ఎప్పుడూ లేదు. కానీ ఒకవేళ త్రాగినా కానీ ఆయన నన్ను క్షమించను, ఆ నమ్మకం నాకుంది. నా జీవితంలో ఎన్నడూ నేను తాగలేదు, ఒకవేళ త్రాగినా కానీ ఆయన నన్ను క్షమించను, ఆ నమ్మకం నాకుంది. ఆయనను ఎంతో నేను ప్రేమించుచున్నాను, అందువలన అట్టిది ఏదియూ నేను చెయ్యను. ఆయన క్షమిస్తాడు కానీ నేను చేయను. ఎందుకంటే నేను చేయడం వల్ల ఎవరు బాధపడుతున్నారు? ఇప్పుడు ఆయన బాధ పెట్టి ఏ పని కూడా నేను చేయను. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆయన నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆ విధమగున్నది నాలో నుండి వెడలిపోయినది. ఎందుకనగా ఆయన నన్ను కాకి నుండి పావురమునకు మార్చెను. అందువలన నా ఆకలి మరి ఆ క్రియలు నన్ను విడిచిపెట్టినవి. ఈ రోజున మెసేజ్లో కొంతమంది ఆకలి ఇంకా చచ్చిన దాని వైపే. అదే నేను అనేది. ఇక్కడేమో అందరూనేమో ఆ పాస్టర్ గారికి చాలా రెవల్యూషన్ ఉందంటారు. ఆ పాస్టర్ దగ్గర ఉన్న విశ్వాసులేమో స్టేటస్లో మాత్రం ఏంటవి? చచ్చిన ఆ పీనుకు కుళ్ళిపోయి పురుగులు పట్టిన మాంసముకు తీసుకొచ్చి స్టేటస్లో పెడతాడు అక్కడ. అవే సంఘశాఖల వర్తమానం. ఈరోజున ఏ వర్తమానం అది? సంఘశాఖల వర్తమానం. మనం సంఘశాఖల్లో కూడా వధువు ఉంది కదండి, సంఘశాఖలో మనం ప్రేమించాలి కదా. ప్రేమించి వెళ్ళి వర్తమానం చెప్పు వాళ్ళకు. న్యూ ఇయర్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళు నీకు తెలిసిన సంఘశాఖల దగ్గరికి డ్రై ఫ్రూట్స్ పట్టుకుని లేదా ఫ్రూట్స్ పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి స్వీట్ పట్టుకుని వెళ్ళి వాళ్ళకి వర్తమానం చెప్పు. లేదా ఒక వర్తమానం క్యాలెండర్ ఇవ్వు, ఒక వర్తమానం పుస్తకాన్ని ఇవ్వు, వాళ్లకు పరిచయం చేయ వర్తమానాన్ని. ప్రేమ ఉంటే. అంతేగాని ప్రేమ పేరు చెప్పి వాళ్ళ వర్తమానాలు వాళ్ళ కొటేషన్లో తీసుకొచ్చి హల్లెలూయా స్టేటస్లో పెడుతుంటే, ఇంతవరకు నీ పుల్పిట్లు ఇస్తుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు నిన్ను ఏమనుకోవాలంటే మాట్లాడరేంటి? ఆ పాత ఆకలి ఇంకా ఉంది. ఎందుకంటే నువ్వు ఇంకా కాకివే, పావురము వలె నువ్వు ఇంకా ఏం చేయబడలేదు, ఇంకా మార్చబడలేదు. కానీ ప్రవక్త అంటున్నాడు, నన్ను ఆయన కాకి నుండి పావురమునకు మార్చెను.
అందువలన నా ఆకలి మరియు నా క్రియలు నన్ను విడిచిపెట్టినవి, ఆ పాపము నాకు ఆరోపించబడలేదు. ఎందుకనగా అది చేయవలనను గురి నాకు లేదు, అది చేయవలన కోరిక నాలో లేదు. దేవునికి భయమ కలుగునిక. మరి మెసేజ్లో ఉంటూ కూడా నీకు ఆ కోరిక ఉందంటే అర్థం ఏంటి? ఇంకా కొంతమంది అంటారు డినామినేషన్లే బెటర్ అండి, డినామినేషన్లే బెటర్ అండి, డినామినేషన్లే బెటర్ అండి. వెంటనే వచ్చేస్తుంది నోటి నుండి. ఏంటది? అయ్య బాబాయ్, మన మధ్యన అసలు ప్రేమ లేదండి. డినామినేషన్లోనే చూడండి ఎంత ప్రేమ ఉందనుకుంటున్నారు. వాళ్ళు ఆదివారం ఆదివారం బిందుతో పెడతారండి టీయా. దేనితో? వీడి బాధ మీరు పట్టుకోవాలంటే టీ బాధ వీడిది. వీడి బాధ ఏంటంటే టీ అంటే 4 చేస్తున్నాడు, 4:30 చేస్తున్నాడు. టీ కూడా ఏం చేయట్లేదు, ఇక్కడ ఇవ్వట్లేదు, అలా వదిలి పంపించేస్తున్నాడు. అది టీ ఇచ్చేస్తే ప్రేమ ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. మాట్లాడితే డినామినేషన్స్ బెటర్ అండి, డినామినేషన్స్ బెటర్ అండి. ఎలా బెటర్ అవుతారు వాళ్ళు? అసలు దేని విషయంలో బెటర్ అవుతారు వాళ్ళు? అదేనా నువ్వు ప్రవక్త వర్తమానం దగ్గరికి వచ్చి తేల్చుకున్నది? అదేనా నువ్వు ప్రవక్త వర్తమానంలో నేర్చుకున్నది? అదేనా ప్రవక్త వర్తమానం నీకు నేర్పించేది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పు బ్రదర్, సిస్టర్, తప్పు. అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఈ వర్తమానము కంటే శ్రేష్టమైనది ఈ కాలంలో మరొకటి లేదు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, మనం సంతోషించవలసింది ఏదైనా ఉన్నదంటే అది వర్తమానమును బట్టే. మనం ఆనందించవలసింది ఏదైనా ఉన్నదంటే అది వర్తమానాన్ని బట్టే. మనము గర్వపడాల్సింది ఏదైనా ఉన్నదంటే అది వర్తమానమును బట్టే. ఇంత విలువైన వర్తమానం, నిన్ను ఎత్తబట్టు కొరకు సిద్ధపరిచే వర్తమానమును పక్కన పెట్టి మాట్లాడితే డినామినేషన్స్ రైటు, డినామినేషన్స్ రైటు, డినామినేషన్స్ రైట్ అన్నామంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మ అక్కడికి లాగుతుంది. నీ ఆత్మ, ఈ ఆత్మ మొదటి నిర్గమంలో ఉందా? మాట్లాడాలి. వారు మాట్లాడితే ఏమన్నారు? ఎరా ఏంట్రా ప్రాబ్లం? అక్కడికి ప్రాబ్లం వచ్చింది. ఏంట్రా ప్రాబ్లం అంటే మంచినీళ్ళు లేవురా, పిల్లలు మంచినీళ్ళు అడుగుతున్నారా, మంచినీళ్ళు లేవంటే ఒరే ఐగుప్తే బెటర్ రా, అనవసరంగా వచ్చాం, ఐగుప్తే బెటరు. ఇంకోడు వచ్చి అన్నాడు, వాడు చాలా నిరాశలో ఉన్నాడు, రంకిలేస్తున్నాడు, వాడు కోపంగా ఉన్నాడు, వాడిని ఒకడు కలుసుకున్నాడు. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కనబడతారు. మరలా బుద్ధి చెప్పేవాడు దొరకడు వీళ్ళకి. లాగిపెట్టి వాడు పీకి ఏం మాడుతున్నావు, ఐగుప్తు బెటర్ అంటున్నావు బుద్ధి లేనివాడా అనేవాడు దొరకడు, సరి చేసేవాడు దొరకడు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళరుగా, గద్దించి సరి చేసి బుద్ధి చెప్పేవాడి దగ్గరికి వెళ్ళరు వీళ్ళు. ఇప్పుడు వాడు వచ్చి అంటున్నాడు, ఏరా అంటే ఎప్పటి నుంచిరా? రోజు మన్నాయే, ఉదయం మన్నా, సాయంత్రం మన్నా, ఉదయం మన్నా, సాయంత్రం మన్నా, స్నాక్స్ అదే, టిఫిన్ అదే, మధ్యాహ్నం లంచ్ అదే, నైట్ డిన్నర్ అదే. ఏంటి మన్నా? ఒక్క పూటన మాంసం పెడతాడేమో అని చూస్తుంటే ఆ మన్నాతోటే చంపేస్తున్నాడు మనల్ని. అప్పుడు ఇంకోడా అన్నాడు పక్క నుండి, ఆ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే రే మనలో మన మాట, ఆ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే అనండి అంటారు కదమ్మా. ఏం ఎరన్నట్టు చూస్తున్నారు? మీ గ్రూప్ మీటింగ్లు అవే కదా, పైన మీటింగ్లు అయ్యే కదా, కిందన మీటింగ్లు అవే కదా. ఆ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే ఐగుప్తులోనే దొరికేది మనకు మాంసం. ఇట్లో దేనిలో? అందులో ఒకడు ఫోన్లో ఐగుప్తులో మాంసం వండుకోవడం, ఆ వీడియో తీసి స్టేటస్ పెడతాడు. మరి అంతే, మరి ఆ రోజుల్లో ఫోన్ ఉంటే అదే చేస్తాడు. మేము ఐగుప్తులో మాంసం తింటున్న రోజులు. ఫోన్లు ఉంటే ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ ఇవ్వాలంటే దేని ద్వారా అనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు, అందుకని స్టేటస్. ఇప్పుడు యుద్ధమంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా? వాట్సాప్ స్టేటస్. దేవునికి స్తోత్రం. యుద్ధమంతా ఎక్కడ?
వాట్సాప్ స్టేటస్. దేవునికి స్తోత్రం. మంచిదేలే, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. కానీ అక్కడే నీ యొక్క నువ్వెవరో అనేది అక్కడే బయటపడుతుంది. నువ్వెవరు అనేది నీ ఫోన్ చూడండి, నీ బైబిల్ చూడండి, నన్ను నీ చాటింగ్ ఎవరితోనో చెప్పు. నాకు నువ్వు ఏ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నావో చెప్పు. నీ ఫోన్ ఒకసారి ఇవ్వలేవు. యూట్యూబ్ దేనికి సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నావో చెప్పు. నువ్వు ఏ ఛానల్కి. దేవునికి మహిమ కలుగునేగా. హల్లెలూయా. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఏదో 2 శిలువకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మొదటి నిర్గమలో వాళ్ళు ఎలా అయితే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారో మాటికి ఈ రోజున్న మెసేజ్ బిలీవర్స్ అని చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? మాటికి సంఘ శాఖలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాటికి డినామినేషన్స్ జ్ఞాపకం చేసుకున్నారు. ఏమనంటే ప్రేమ ఇక్కడ లేదు. ప్రేమ ఎక్కడుంది? అక్కడే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తుంది అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి 57వ పేరాలో చూడండి. నాకు ఇష్టమగు పక్షులలో రాబిన్ ఒకటి. ఇప్పుడు నా రాబిన్లను మీ పిల్లలు వేటాడొద్దు. చూడండి, మీరు అలాగూ చేయటం నాకు ఇష్టం లేదు. నా రాబిన్కు ఎర్రని ఉదర భాగం ఉన్నట్టు గమనించారా? ఒక రోజున ఒక ఆయన సిలువలో, హల్లెలూయా, సిలువ మీద చనిపోచుండెను. ఎవరూ ఆయనకు సహాయం చేయటం లేదు. ఆ మనుషుని దేవుడు చెయ్యి విడిచెను. ఆయన చనిపోచుండెను. ఆయన చేతులలో మేకులు కొట్టబడేను. ఆయన పాదములు ప్రక్కల నుండి రక్తము కారుచుండెను. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినందున ముఖము రక్తముతో నిండిపోయాను. అటువైపుగా ఒక చిన్న గోధుమ రంగు పిట్ట ఎగిరి వెళ్ళుచుండెను. దానికి అతి హృదయ విచారమగు దృశ్యము కనబడెను. తాను చిన్న పక్షినని ఎరిగి ఉన్నప్పటికీ ఆయన చేతులలో కొట్టబడిన పెద్ద క్రూరమగు మేకులను రోమీలు ఎట్లు గుచ్చిరో చూచెను. వాటిని లాగుటకు తన చిన్న ముక్కుతో ప్రయత్నించెను. హల్లెలూయా. ఏది? ఒక చిన్న రాబిన్. హల్లెలూయా. దానికి ఆత్మ లేదు. దానికి ప్రాణము, శరీరం మాత్రమే ఉన్నది. అయినా తన సృష్టికర్తను గుర్తించింది. అది ఆ మేకులను లాగే ప్రయత్నం చేసింది. ఎందుకంటే సృష్టికర్తను బాధ పెట్టకూడదనే ఆ మనసు దానిలో ఉన్నది. ఈ రోజున యేసుక్రీస్తు వధువు అని చెప్పుకునే మనలో లేదా బాధ? ఆ యొక్క బాధ, ఆయనను బాధ పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దాని రొమ్ము భాగమంతా అందువలన రక్తముతో నిండిపోయాను. అందువలననే దాని రొమ్ము భాగము అప్పటి నుండి ఎర్రగా ఉన్నది. నా రొమ్ము భాగము కూడా ఆయన రక్తముతో పరీక్షించబడవలని కోరుచున్నాను. ఆయనను కలుసుకొనుటకు వెళ్ళినప్పుడు అదియే నాకు కేడముగా ఉండును. ఆ చిన్న రాబిని నేను ప్రేమిస్తున్నాను. కానీ మీరు చూడండి, ఆ చిన్న రాబిన్కు స్నానం అవసరం, కానీ పావురమునకు అక్కర్లేదు. ఇప్పుడు పావురానికి స్నానము, దాని ఆహారం గురించి చూసాం. ఆహారం ఎలాంటిది? ప్రత్యేకమైనది. అది ఆకలి కొనైనా ఉంటుందేమో కానీ ఆ కుళ్ళిపోయిన మాంసమును మాత్రం ఏం చేయదు అది. ఒకవేళ కుళ్ళిపోయిన మాంసం అది చూసినా, నేడు ఫినాయిల్ బాటిల్ చూసినా మనకు దాహం ఎలా వేయదో, ఆ కుళ్ళిపోయిన మాంసమును చూసినా దానిలో ఆకలి అనేది గుర్తుకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పావురమునకు స్నానం అవసరం లేదు. దాని లోపల ఒక రకముగు నూనె ఉన్నది. ఆ నూనె దాని లోపటి నుండి బయట శుభ్రముగా ఉండునట్లు చేయును. లోపటున్న నూనె, నీ లోపటున్న పరిశుద్ధాత్మ నీ బయట ఉన్న క్రియలన్నీ శుభ్రం చేస్తుంది. నువ్వు క్రియలతో అపవిత్రపరచుకొనకుండా, చూపుతో అపవిత్రపరచుకొనకుండా, నీ వినికిడితో నిన్ను అపవిత్రపరచుకొనకుండా, ప్రతి దానిని కూడా లోపల ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను శుద్ధి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. పావురము తనలోనే ఆ నూనె కలిగి ఉంది. ఒక పావురమును పట్టుకొని ఎప్పుడైనా దాని పైన ఉన్న వాసనను గమనించారా? దాని లోపటి నుండి ఆ నూనె ఉత్పత్తి అగును.
దాని శరీరంలో ఉన్న నూనె గ్రంథి ఎల్లప్పుడూ దాని బయటనున్న ఈకెలను పరిశుభ్రముగా ఉంచును. అందువలన అది ఎల్లప్పుడూ లోపట బయట పరిశుభ్రముగా ఉండును. అది నిజము. అది నిజంగా ఒక అద్భుతమగు పక్షి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది పావురం. హల్లెలూయా. అది లోపట కూడా తన్ను తాను శుభ్రముగా ఉంచుకొనును. క్రైస్తవుడు కూడా అలాగే చేయును. ఆమేన్. అంతరంగమును శుద్ధి చేసుకొనును. అది అసూయను దూరముగా ఉంచును. ఏది? పావురం అంతరంగమును కూడా శుద్ధి చేసుకుంటుంది. లోపటి నుండి దానికి శుద్ధీకరణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దానికి ఏముండదు? అసూయ ఉండదు. ఏముండదు? ఈ రోజున జనులు అసూయతో నిండిపోతారు. కానీ నువ్వు అలా ఉండొద్దని చెప్తుంది అసూయ. దేవునికి స్తోత్రం. అది అసూయను దూరముగా ఉంచును. దేనినైనా జీర్ణించుకొనుటకు దానికి చేదు అక్కర్లేదు. ఎందుకనగా అది అలాంటి వాటిని తినదు. అది లోపల వెలుపల కూడా పరిశుభ్రముగా ఉన్నది. దేవునికి భయము కలుగునిగా. అది లోపల వెలుపల కూడా ఎలా ఉన్నది? అదొక పరిశుభ్రమైన పక్షి అన్నమాట అండి. దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. 121 పేర 121 మరియు ప్రతి దేశమునకు పావురము శాంతి చిహ్నముగా ఉన్నది. దాని యొక్క సాత్వికము మరియు దాని యొక్క అమాయకత్వము బట్టియే. ఆ కారణము చేతనే అది శాంతి చిహ్నముగా ఉన్నది. పావురము గురించి మరో సంగతి, అది ఇంటిని ప్రేమించు పక్షి. హల్లెలూయా. దేన్ని ప్రేమిస్తుంది? దానికి ఇంటిలో ఉండుట ఇష్టం. మరో విషయం, అది తన జత దానికి ఎల్లప్పుడూ నమ్మకముగా ఉండును. పావురము జత పక్షికి నమ్మకంగా ఉంటుంది. పావురము ఆడదైనా మగదైనా ఏది తన జతను విడిచిపెట్టదు. ఆడపావురం విడిచిపెట్టదు జతను. మగపావురము కూడా తన జతను విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రం. ఆడపావురము తగిన కాలములో తన జతను సంపాదించుకొనును. చూడండి, అది దేవుని యొక్క సృష్టికే ఆభరణము. ఆ కారణము చేతనే ఆయన అవ్వను ఒక ఉప ఉత్పత్తిగా తయారు చేశాను. చూసారా? ఆమె ఇతర స్త్రీ జీవుల వలె చేయబడి ఉండిన ఆమె కూడా తన నిర్ణయ కాలములో తన జతను చేరి ఉండేది. కానీ ఇతర స్త్రీ జీవుల వలె అవ్వ చేయబడలేదు. మీరు దానికోసం వివాహం మరియు పరిత్యాగం అనే వర్తమానం చదువుకోమంటున్నాడు ప్రవక్త. ఎందుకంటే అక్కడ ఒక కార్యం ఉన్నది. కానీ ఆమె ఎప్పుడైనా చేరగలదు. చూడండి, ఆ విషయంలోనికి నేను వెళ్ళట్లేదు. ఎందుకనగా దానిని వివాహం మరియు పరిత్యాగం అనే ప్రసంగంలో వివరించాను. అయినా కానీ ఆమె గనురాలు సద్గుణమును తీసుకుని వచ్చినది. దానిని గూర్చి ఆ రాత్రి ఎలాగ బోధించానో మీరు ఎరుగుదురు. సరే, గమనించండి. ఆమె గొప్ప బాధ్యతను కలిగి ఉన్నది. కానీ పావురము ఎల్లప్పుడూ తన జతకు నమ్మకంగా ఉండును. ఎల్లప్పుడూ, ఎన్నడూ విడిచిపెట్టదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఆడపావురం అలాగే ఉంటుందట. రెండు కూడా ఒకదాన్ని ఒకటి ఏం చేయవట? విడిచిపెట్టవు. ఇక్కడ ఒక నిమిషం ఆగి దీన్ని చెప్పేదను. ఒక నిజమగు పెండ్లి కుమార్తె ఆడపావురము ఎల్లప్పుడూ తన జతకు నమ్మకముగా ఉండును. అది ఎట్టి మత సిద్ధాంతమును కానీ శాఖ బోధను కానీ లోక సంబంధమగు దేనిని లోనికి స్వీకరించదు. వాక్యమును తన జతకు
ఎల్లప్పుడూ విధేయత చూపును. ఎల్లప్పుడూ విధేయత, అన్ని సమయములలో విధేయత. భర్త ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటుంది, భర్త లేనప్పుడు కూడా నమ్మకంగా ఉంటుంది. ఇంకా మనం భర్త అయిన క్రీస్తు గురించి చెప్పక్కర్లే. ఆమేన్. అసలు ఎవ్వరూ లేక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని తన ప్రేమను అక్కడే వ్యక్తపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏ శాఖా సంబంధమైన సిద్ధాంతాలను కానీ బోధను కానీ ఆమెలోనికి స్వీకరించదామే, తప్పుడు విత్తనాలను స్వీకరించదామే, తప్పుడు సిద్ధాంతాలను స్వీకరించదామే, తన జత పక్షికి నమ్మకంగా ఉంటుందామే. దేవునికి స్తోత్రం. ఇంకొకటి, అది ఇంటిని ప్రేమించు పక్షి. అది ఇంటిని ప్రేమించు తన ప్రవర్తనను బట్టి అది సమాచారము మోయి పావురముగా విజయవంతముగా వాడబడింది. మీరు ఎక్కడికి తీసుకెళ్ళి దాన్ని వదలండి, అది తిరిగి తన ఇంటికి వెళ్తుంది. తన ఇంటి పైన దానికి బెంగ ఉంటుంది. తన ఇంటి పైన ఎంతమందికి ఉంది ఇంటి పైన బెంగ? ఎప్పుడు వదిలిపెడతాడా, ఎప్పుడు వెళ్దామా ఇంటికి. దేవునికి స్తోత్రం. కానీ ఈ బెంగ ఈ ఇంటిని గూర్చిన బెంగ కాదు, అది ఆయన ఇంటిని గూర్చిన బెంగ. హల్లెలూయా. నా ఇంటిని గూర్చిన బెంగ నాలో పుట్టుకొస్తుంది. ఏది ఆ ఇల్లు? అదిగో యోహాను సువార్తలో ఆయన అంటున్నాడు కదా, నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి దాన్ని సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తానని చెప్పాడా లేదా? హల్లెలూయా. అది మన ఇల్లు. దేవునికి స్తోత్రం. అది ఇంటిని ప్రేమించు పక్షి. అది ఇప్పుడు ప్రవక్త ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ మనలో ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఉన్నాయా లేవా అది మీరు చెక్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. అందుకని దీన్ని సమాచారము అందించే పక్షిగా ఈ పావురాన్ని చూస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టినా ఖచ్చితంగా దాని ఇంటిని చేరుకుంటుంది. అది ఆ ఇంటి దగ్గర జతపక్షి ఉంటుంది. ఆ జతపక్షి పైన దానికి బెంగ ఉంటుంది. మన జతపక్షి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తేనా? ఆయన పైన మనకి బెంగ ఉంటుంది. ఇంటికి చేరుకోవాలని ఆశ ఉంటుంది మనకి. ఆ ఆశ కలిగిన వాడే చదువుతాడు వర్తమానాలు, ఆ ఆశ కలిగిన వాడే ప్రార్థిస్తాడు, ఆ ఆశ కలిగిన వాడే వాక్యమును ధ్యానిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అది ఇంటిని ప్రేమించును గనుక దాన్ని ఎక్కడకు వదిలినా కానీ అది తిరిగి ఇంటికి చేరును, తప్పక అది ఇంటికి వచ్చును. కొద్దిసేపు దాన్ని నొక్కి చెప్పేదను, క్రైస్తవులకు మీరు నా భావన గ్రహించేదారు, అది ఎల్లప్పుడూ తన ఇంటి త్రోవను ఎరుగును, అందువలన అది సమాచారం మోయి పావురముగా వాడబడెను. యుద్ధ సమయములలో దాన్ని వాడిరి, ఒక వర్తమానమును అందించుటకు ఇంకనూ దానిని ఉపయోగించుచున్నారు. పావురము సంగతి ఇప్పుడు మీరు గ్రహించితిరి. మానవుల ద్వారా దేవుని ద్వారా కూడా అది వర్తమానికురాలుగా వాడబడినది. పావురము సందేశమును అందించును. అది నోవాహునకు సందేశం అందించెను. మరలా శాంతి వచ్చెనని నోవాహుకు చెప్పాను. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడు బయలుపరచుటకు దానిని వాడుకొనేను. భూమి మీదకి సమాధానము, ఆయనకి ఇష్టలకు వారికి శాంతిని తీసుకొని వచ్చు బలి ఆయనే అని వర్తమానమును బైబిల్ మధ్యలో యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆ వర్తమానముని ప్రజలకు ఇవ్వడానికి దేవుడు అక్కడ కూడా ఒక పావురాన్ని వాడుకున్నాడు. ఈ పావురం అటు దేవుని చేతిలో వాడబడుతుంది, ఇటు యుద్ధ సమయాల మానవుల చేతుల్లోనూ కూడా వాడబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అర్థమవుతుందా? ఇది పావురం యొక్క ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. ఈ పావురం యొక్క ప్రత్యేకత. ఆమేన్.
ఈ పావురం దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవునికి. గొర్రెపిల్ల యేసుకు సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు ప్రవక్త అంటాడు, ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉండగలుగుటకు కారణం నేను చెప్పి ఉన్నట్లుగా ఇప్పుడు బైబిల్ చెప్పుచుంది, అతడు దేవుని యొక్క ఆత్మను ఒక పావురము వలె చూశాను. మరి అతడు చెప్పాను, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల. మరియు పావురము గొర్రెపిల్ల పైకి దిగి వచ్చి మరియు నిలిచాను. నేను దాన్ని ఇష్టపడేదను, నిలిచి ఉండుట. ఇప్పుడు ఒకవేళ గొర్రెపిల్ల ఒక తోడేలు వలె హోంగరించిన, బుసకొట్టిన ఏమగును? పావురము వెళ్ళిపోయి ఉండును. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, ఒకవేళ సంఘములో చాలా సమస్యలు ఉండుటకు కారణము అదే అని నేను చాలాసార్లు ఆశ్చర్యపడేదను. ఒకవేళ మనము దేవుని యొక్క గొర్రె పిల్లలమైతే, ఒకవేళ పావురము వచ్చి మన పైన నిలిచి ఉండవలెనని మనం ఆశించిన ఎడల మనము గొర్రె పిల్లల యొక్క స్వభావమునే కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం. మీరు దాన్ని నమ్మేదరా? హల్లెలూయా. ఒకవేళ పావురం వచ్చి మనపైన ఉండాలంటే మనం ఏ స్వభావం కలిగి ఉండాలి? ఒకవేళ అప్పుడప్పుడు ఆ గొడవలు లేచినప్పుడు, సమస్యలు లేచినప్పుడు మనం తోడేలు స్వభావం కలిగి ఉంటే ఏం జరుగుతుంది? మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పావురం ఏం చేస్తుంది? మనపై నుండి ఎగిరిపోతుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకొక విషయాన్ని నేను చూపిస్తాను. ఇది హబ్లో నుండి నేను చూపిస్తాను, మెసేజ్ హబ్లో నుండి. అహంకారం అనే వర్తమానం 20వ పేర 55వ సంవత్సరం 8వ నెల 7వ తారీఖు మార్నింగ్ AM. అహంకారం అనే వర్తమానం. కాకులు మరియు పావురములు ఒకదానికొకటి ఎక్కువ సహవాసము కలిగి ఉండుట మీరెన్నడూ చూడరు. చూస్తారని ఎదురు చూస్తున్నారు మీరు. కాకులు మరియు, చెప్పండి, నేను నీరసంగా ఉంటే మీకు నీరసం ఎందుకు వచ్చింది? నేను ఇవన్నీ చూపించాలి, అందుకే చూపిస్తున్నా. మెల్లగా వెళ్తా అసలైన భాగంలోకి. కాకులు మరియు పావురములు ఒకదానికొకటి ఎక్కువ సహవాసము కలిగి ఉండుట మీరు ఎన్నడూ చూడరు. అవి రెండు వేరు జాతి పక్షులు. ఒకటి ఒకదానిని కలిగి ఉండును, మరియు మరొకటి మరొక దానిని కలిగి ఉండును. ఇప్పుడు కాకి అది ఒక కుళ్ళిపోయిన వాటిని తినేది. అది కేవలం చనిపోయిన వాటిని తినును. కానీ పావురం, దేవునికి మహిమ కలుగునిగా, వింటున్నారా? కానీ పావురం చనిపోయిన వాటిని తినలేదు. ఒకవేళ పావురము చనిపోయిన వాటిని తిన్నట్లయితే అప్పుడే ఆ పావురము చనిపోవును. దాన్ని అది జీర్ణించుకోలేదు. పావురముగా పిలువబడే మనకు తెలిసిన పక్షి పరిశుద్ధ గ్రంథములో పావురము పరిశుద్ధాత్మకు ప్రతీకగా ఉన్నది. పావురం అటు దేవునికి సూచనగా ఉన్నది, పరిశుద్ధాత్మకు కూడా. మర్చిపోవద్దు, దేనికి? ఆ సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ పావురం ఎటువంటి పిత్తాశయమును కలిగి లేదు. అది చెడును మురికి వాటిని జీర్ణము చేసుకోలేదు. ఎందుకంటే ఒకవేళ అది అలా చేసినట్లయితే అది ఆ పావురం యొక్క మరణమని తెలియజేస్తుంది. ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుని యొక్క చాలా అందమైన మాదిరి. లోకం యొక్క సంగతులను జీర్ణించుకోలేడు. ఒకవేళ వారు దాన్ని చేసినట్లయితే వెంటనే ఆత్మీయముగా అది వారిని చంపివేస్తుంది. ఎందుకు లోక సంగతుల జోలికి పోం మనం? దానివల్ల ఆత్మీయంగా మరణం వస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. ఆమె అర్థమవుతుందా? కానీ ఆ పాత కాకిని మీరు ఎన్నడైనా గమనించారా? ఇప్పుడు అక్కడ కుళ్ళిపోవచ్చున్న ఆ చనిపోయిన జంతు కళేబరములపై, హల్లెలూయా, ఆ జంతు కళేబరములపై అది కూర్చుని ఉండగలదు. సాధారణ కెంటకీ భాషలో కుళ్ళిపోవచ్చున్న, చెడిపోవచ్చున్న
మరియు దాని మీద అక్కడ కూర్చొని దినమంతయు తినుచు ఉండగలదు. కానీ పావురం దాని చుట్టుపక్కలకు కూడా వెళ్ళలేదు. పావురము అంటే ఇది కాకితో ఏం చేయదు, ఇది సహవాసం చేయదు. హల్లెలూయా. అది కంపు కొట్టును మరియు అతడు దూరంగా ఎగిరిపోవును. కానీ ఆ కాకి దినమంతయు అక్కడ దాని మీద కూర్చొని మరియు దానిని తినగలదు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు కాకిలను పట్టుకుని కూడా కొంతమంది సహోదరులు అంటున్నారు. అందుకని చెప్పాల్సి వస్తుంది. దేన్ని పట్టుకుని? కాకిని పట్టుకుని. అరే మన సహోదరులు కదండి. అదేమో పెంట తింటుంది అక్కడ, అదేమో కుళ్ళిపోయింది ఏం చేస్తుంది అక్కడ, తింటుంది. మనోళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కూడా మన సహోదరులు. చచ్చిన దాన్ని తినేవాళ్ళు నీకు సహోదరులు అంటే ఇప్పుడు మనోడిని పట్టేసుకోవాలి. మన సహోదరులు ఎవరంట? ఒక వేశ్య నీ కుటుంబంలో ఉంటే ఆమెతో కలిసి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడవు నువ్వు? ఇష్టపడతారా? ఎందుకంటే ఆమె బహిరంగంగా వేశ్య. ఆమె బహిరంగంగా నీతో రామమ్మ మేము అని చెప్పేస్తాం. ఎందుకంటే ఆమె వేశ్య. ఒక దొంగ మాట్లాడండి, వాడు బహిరంగంగా దొంగవాడు. ఆ దొంగతో వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావా? కానీ ఈ రోజున ఏమన్నారు తెలుసా? మేము సహోదరులు అండి, వాళ్ళు మన సహోదరులండి. ఎవరిని సహోదరుడు ఎవరిని శత్రువు కూడా తెలియలేనంత దీనత్వంలో కూరుకుపోయామన్నమాట. ఇప్పుడు సహవాసం గురించి చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఈ విషయాలు. దేవునికి స్తోత్రం. ఆమె ఇప్పుడు పావురం చుట్టుపక్కల కూడా వెళ్ళలేదు, అది కంపుకొట్టును మరి అతడు దూరంగా ఎగిరిపోవును. కానీ ఆ కాకి దినమంతయు అక్కడ దాని మీద కూర్చొని మరియు దానిని తినగలదు. మరి అంతటా గోధుమ పంట పొలంలోనికి వెళ్ళి పావురముతో పాటు దాన్ని కూడా తినును. ఏది? ఇక్కడ కాకుండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకని? అది కుళ్ళిన దాన్ని తింటుంది, గోధుమలు తింటుంది. కానీ కుళ్ళిన దాని దగ్గర పావురం ఉందనుకో, అది ఆశ్చర్యం. దానిపైన కొన్ని నీళ్లు పోయాలి నువ్వు వెళ్ళి. అంటే అది పావురమేనా లేకపోతే పావురం రంగు వేసుకుందా అని ప్రవక్త చెప్పాడుగా. కాకి ఏం చేస్తుందంట? ఒక్కొక్కసారి పావురు రంగు వేసుకుని వస్తుందంట. కానీ ఒక రోజున వర్షం వస్తుందంట. ఆ వర్షం అది నిజమైన అది కాకని వర్షం బయట పెడుతుందంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా ఒక వర్షం రాబోతుంది. హల్లెలూయా. ఆమేన్. ఈ కాలంలోనే మరలా తొలకరి వర్షం, మరలా కడవరి వర్షం రావాలా? విత్తనం పరిపక్వతకు వచ్చే దశలో రావాలా లేదా? అది వచ్చినప్పుడు ఈ రంగులన్నీ ఊడిపోయి దేవునికి స్తోత్రం. ఇదంతా లోతుగా ఆలోచించండి. పాస్టర్ గారు చదువుకి వెళ్తున్నాడు, వర్తమానాలు ఏం చేస్తున్నాడు? చదువుకి వెళ్తున్నాడు అనుకోకండి. ఆలోచన చేయండి. ప్రవక్త చెప్పాడా లేదా అని చూపిస్తున్నా మీకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది చచ్చింది తినగలదు. ఏది? అలాగే పావురంతో పాటు పొలంలోకి వచ్చి గోధుమలు కూడా తింటుందట. 21వ పేర. కాబట్టి ఒక వేషధారి, ఒక వంచకుడు అంటే మోసగాడు, అతడు లోకములోనికి వెళ్ళి లోకముతో సంబంధము కలిగుండును మరియు లోకము వలె ప్రవర్తించును మరియు లోకములో జీవించును మరియు లోకము యొక్క సుఖభోగములను అనుభవించును మరియు సంఘములోనికి వచ్చి ఒక క్రైస్తవుని వలె నటించును. ఎవరు? ఒక కాకి, ఒక వేషధారి, ఒక మోసగాడు.
దేవునికి స్తోత్రం. వీనికి ఏం కావాలి? లోకపు సంగతులు కావాలి, లోకంలో సుఖభోగాలు కావాలి. వింటున్నారా? మరలా సంఘంలోకి వచ్చి ఒక క్రైస్తవుని వల్ల ఏం చేస్తాడు? వాడు నటిస్తాడు. అందుకే నీకు దొరకడు. వాడు ఎందుకు దొరకడు అనుకుంటున్నావు? నటిస్తాడు వాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారే దొరికేస్తాడు నీకు, వాడు మాత్రం దొరకడు. కానీ నిజ క్రైస్తవుడు లోకములోనికి వెళ్ళలేడు మరియు తిరిగి రాలేడు. ఎందుకంటే కాకిని లోకంలోకి వదిలాడు, మళ్ళీ వచ్చాడా? కాకి సహోదరుడు వచ్చాడా? మాట్లాడరేటి అంటే మీరు సహోదరులు అంటున్నారు కదా, అందుకని చెప్తున్నాను. కాకి సహోదరుడు వచ్చాడా? రాలేదు, వాడు వెళ్ళడమే. దేవునికి స్తోత్రం. తిరిగి రాలేడు. అక్కడ ఏదో తప్పుంది. కావున అది చూపించున్నదేమనగా, నీ సహవాసమును చూపించుము, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పావురం ఎప్పుడు కాకితో ఏం చేయదు? సహవాసం చేయదు. ఏమే? మరి నువ్వు చేసే సహవాసం వాడేమో దొంగోడు, వాడొక వ్యభిచారి, వాడొక వేషధారి, వాడొక నటించు విశ్వాసి. అలాంటి వాడితో నువ్వు సహవాసం చేస్తూ నువ్వు పావురం అంటే మేము ఎలా నమ్మేది? ఎందుకని ప్రవక్త ఏమన్నాడు ఇక్కడ? నీ సహవాసం చూపించు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్పగలను. నీ గృహమునకు వెళ్ళి మరియు నువ్వు ఏమి చదువుచున్నావో నన్ను చూడనిమ్ము. హల్లెలూయా. నీ ఇంటి దగ్గర ఏం చదువుతున్నావో, ఏ విధమైన సంగీతమును నువ్వు వినుచున్నావో నన్ను చూడనిమ్ము. హల్లెలూయా. సంగీతంలో కూడా ఏముంది? రాక్ అండ్ రోల్. కొంతమంది ఏం వింటారు? అవే సంగీతాలు వింటారు. ఇప్పుడు నువ్వు వినే సంగీతం చెప్పి నువ్వెవరవో చెప్తానంటున్నాడు. నన్ను చూడనిమ్ము. నీవు ఏ విధమైన వార్తాపత్రికలను మరి ఏ విధమైన గ్రంథములను నువ్వు చదువుచున్నావో. ఏంటేంటి నేను చెప్పాను ఇందాక? వార్తాపత్రికలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రదర్ సిస్టర్, ఆ పిచ్చుంటే మానుకోండి. ఏ విధమైన గ్రంథములను నువ్వు చదువుచున్నావో నన్ను చూడనిమ్ము. నీ యొక్క ఆఫీసులో నన్ను చూడనిమ్ము. అయ్యో, ఆఫీస్ కూడా వస్తాడంట ఆయన. మరి ఒక పెద్ద మొత్తములో తగిలించి ఉన్న ఈ అసభ్యకరమైన చిత్రములను మరి అలాంటి విషయములను చూడనిమ్ము. మరియు నీవు ఒక క్రైస్తవునివి అని నాకు చెప్పెదవు. నేను నీకేమి చెప్పగోరట్లేదు, కానీ నువ్వు ఎలాంటి ఫలములను మోయిచున్నావో నా హృదయములో నేను చూడగలను. ఎందుకనగా అది నీ ఆహారము. నువ్వు చెప్తావు నేను సంఘమునకు చెందినవాడును, మంచిది. ఇప్పుడు నన్ను తీర్పు తీర్చుటకు నీకు సంబంధం లేదు. సోదరుడా బ్రహ్మం, నిన్ను నేను తీర్పు తీర్చట్లేదు, వాక్యము నిన్ను తీర్పు తీర్చుచున్నది. అది నిజం. నీ ఫలము, నీ జీవితము, నువ్వేమై ఉన్నావో చెప్పును. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, అది చూపించి ముందుకు వెళ్ళిపోతాను. నేను ఇంతకీ వర్తమానం స్టార్ట్ చేయలేదా పాస్టర్ గారు? ఇంకా స్టార్ట్ చేయలేదు. దేవునికి స్తోత్రం. 53వ సంవత్సరం ఇదే మెసేజ్ హబ్లో నుండి మూడో నెల 25వ తారీఖు ఇశ్రాయేలు మరియు సంఘము 1వ భాగం. చూసారా? ఇశ్రాయేలు మరియు సంఘము 1వ భాగము 62వ పేర.
దేవుడు ఒక నిబంధన చేయుచున్నాడు, చూపిస్తున్నాడు. అనగా ఆయన ముందుగా దాన్ని చూపిస్తున్నాడు. అదేమనగా, నేను దానిని చేసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ యొక్క సంతానము ద్వారా ప్రపంచములోను లోకములో ఉన్న సమస్త జనములను నేను ఆశీర్వదించేదను. దాన్ని చదవండి. నేను అన్యులను దీవించేదను, నేను నలుపు వ్యక్తిని దీవించేదను, పసుపు వ్యక్తిని తెలుపు వ్యక్తిని దీవించేదను. నీ యొక్క సంతానము ద్వారా ప్రతి ఒక్కరిని దీవించేదను. నీలో నుండి రాజులు మరియు రాకుమారులు వచ్చేదరు. ప్రభువా, దాన్ని నువ్వు ఎలా చేసేదవో నేను నీకు చూపించేదను, నేను నీకు చూపించేదను. మరియు ఆయన అతనికి ఆ కొండ వైపుగా చూపించున్నాడు. ఆ యొక్క ముక్కలు అచ్చట సాదృశ్యముగా ఉన్నవి. మరియు ఇచ్చటున్న ఏ ఒక్క బైబిల్ పండితునికైనా తెలియను. అదేమనగా, అచ్చటున్న ప్రతి ఒక్కటి కూడా ఒక శుభ్రమైన జంతువు, మరి అవి యేసుక్రీస్తు యొక్క బలికి మాదిరిగా ఉన్నవి. ఆయనే ఒక పొట్టేలు, ఆయనే ఒక దూడ. అలా పాత నిబంధనలు ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉన్నాయి. హల్లెలూయా. ఆయనే ఒక దూడ. ఆయన అనగా నీవు నీటి వేరుపాటును కలిగి ఉన్నప్పుడు చేసిన ఆ యొక్క వేరుపరచు జలములు ఇప్పుడు మనం నీటి ద్వారా కడగబడి ఉన్నాం. పాపము నుండి వాక్యం అనే వేరుపాటు ద్వారా, వాక్యము ద్వారా, నమ్ముట ద్వారా, మరియు తెల్ల గువ్వ మరియు పావురము అనేవి దైవిక స్వస్థతకు గుర్తులు. అప్పుడు పావురం దేనికి గుర్తు? అందరూ చెప్పండి. అలా చదువుతున్నారండి. ఇంకా గట్టిగా. పావురం దేనికి సూచన? దైవిక స్వస్థతకు గుర్తు. ఇవన్నీ క్రీస్తులో గుర్తులుగా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? అర్థమైంది. ఇప్పుడు పావురం ఎలాంటిదో చూసాం మనం. ఎందుకంటే మన వర్తమానం పేరేంటి? హిమమంతా తెల్లగొన్న పావురపు రెక్కల పైన. హల్లెలూయా. ఇప్పుడు పావురము దైవిక స్వస్థతకు సూచనగా ఉన్నది. ఓకే, పావురం ఎలాంటి జీవో, ఎలాంటి ప్రత్యేకమైన జీవో, దేవునికి మహిమ, ఎలాంటిదిగా అది ఉన్నదో మనము దాన్ని చూసుకుంటూ వచ్చి ఉన్నాం ఇప్పటి వరకు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ పావురాన్నే వాడుకుని ఆదికాండం మొదటిలో నోవాహు కాలంలో ఒక సూచన ఇచ్చాడు. అక్కడ హిమమంతా తెల్లగా ఉన్న పావురొక రెక్కల పైన ఒక సూచన ఇచ్చాడు. అలాగే ఆదికాండం బైబిల్ యొక్క మధ్యలో, అదే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో మరలో ఒక పావురపు సూచన. అక్కడ ఆయన బాప్తిసం పొంది నీటిలో నుండి బయటకు వస్తున్నప్పుడు మరలా అక్కడ ఒక పావురపు సూచనను దేవుడిచ్చాడు. దేవుని మహిమ కలుగునిగా. ఈ పావురమును దేవుడు, ప్రవక్త ఏమన్నాడు అక్కడ? ప్రపంచ మనుషులందరి చేత వాడబడుతుంది పావురము. ఎందుకు? వర్తమానం మోసుకెళ్ళడానికి. మనుషులు దేనికి వాడుతున్నారు? మాట్లాడరేంటండి? ప్రపంచ యుద్ధంలో కూడా దాన్ని ఉపయోగించారట. దాన్ని ఒక సైనికులు, అమెరికా సైనికులు ఒక లోయలో ఉండి, హల్లెలూయా, వారి దగ్గర ఆయుధాలు అయిపోయినప్పుడు ఆ జర్మన్ సైనికులు వారిని చుట్టుముట్టేసినప్పుడు ఇక వారు ఏమీ చేయలేక అవతలున్న అమెరికా సైనికులకు వార్త అందించడం ఎలాగని ఆలోచించినప్పుడు వారి దగ్గర ఒక పావురం ఉన్నదంట. వారిలో ఒకరి దగ్గర వెంటనే ఒక ఉత్తరం రాసి, మేము పలానా లోయలో పలానా ప్రాంతంలో చిక్కబడిపోయాం, ఇప్పుడు జర్మన్ సైనికులు మమ్మల్ని ఏం చేశారు? ఇప్పుడు వాళ్ళు చుట్టుముట్టేశారు. దేవునికి మహిమ కలుగునిగా. వారు మమ్మల్ని చుట్టుముట్టారు. ఇప్పుడు మేము వారి చేతులకు చావడమైనా లేకపోతే వారికి లొంగిపోవడమైనా చేయాలి. ఇప్పుడు మా దగ్గర వాడడానికి ఆయుధాలు కూడా లేవు, అయిపోతా వచ్చే ఆయుధాలు కూడా అని వారు ఒక సందేశమును రాసి ఆ పావురమునకు ఆ సందేశమును వారు దాని కాళ్ళకు తగిలించి ఆ పావురమును విడిచిపెట్టారట. ప్రవక్త అంటాడు, అదేమో ఆ పావురమేమో తన జతపక్షి పైన బెంగగా ఉన్నదంట. అది హల్లెలూయా. జతపక్షి ఎక్కడ ఉందంటే ఇంటి దగ్గర ఉన్నది. ఆ ఇంటి దగ్గర ఉన్నది అది. ఆ జతపక్షి మీద ఈ పావురము బెంగగా ఉన్నది, ఇంటి గురించి బెంగగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సమయంలో ఈ యొక్క వార్తను దాని కాళ్ళకు చుట్టి దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పావురం ఎగురుకుంటూ
తన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నది. అది తన జతపక్షి దగ్గరికి వెళతా ఉన్నది. అలా వెళుతున్న సమయంలో ఆ జర్మన్ సైనికులు దాన్ని గమనించి దాన్ని షూట్ చేశారట. వెంటనే దాని కాలకు ఒక గాయమైనది. దేవునికి స్తోత్రం. తర్వాత అది వింటున్నారా, మరొక సైనికుడు దాన్ని షూట్ చేసినప్పుడు అది వెళ్ళి తన మెడ భాగానికి తగిలి అక్కడి నుండి రక్తము దారుల వలె కారుతుందంట. అది ఎగరలేకపోతుందంట. అయినా సరే వింటున్నారా, అది పడుతూ లేస్తూ మొత్తానికి తన ఇంటిని చేరుకున్నదట. అది తన జతపక్షి దగ్గరికి వెళ్ళిపోయింది. అది హల్లెలూయా. ఆ జతపక్షి దగ్గరికి అది వెళ్ళిపోయినప్పుడు ఆమేన్ హల్లెలూయా, అక్కడ వారు ఆ వార్తను తీసి చదివి ఆ సందేశమును, ఆ పావురపు వర్తమానమును వారు గుర్తించారు అక్కడ. ఆమేన్. ఇటు మానవుల చేతిలో వాడబడుతుంది పావురం, అలాగే దేవుని చేతిలో కూడా. అక్కడ నోవాహుకి దేవుడు వర్తమానం దేని ద్వారా పంపించాడు? పావురము ద్వారా. ఇక్కడ యోహానుకి దేవుడు వర్తమానం దేని ద్వారా పంపించాడు? పావురము ద్వారా. ఏది రెండు చేతులపైకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, వర్తమానంలోకి వెళ్ళమంటారా లేకపోతే సాయంత్రం చెప్పమంటారా? మీరు నవ్వుతే ఎలా కుదురుతుంది? ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్యన ఉంటారు? ఏదోటి చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, సాయంత్రం చూద్దామా దీన్ని? సరే, అయితే సాయంత్రం చూద్దాం. మీరు ఆమెను చెప్పారుగా, ఎవరో ఒకరు అందరి తరపు నుంచి ఒక స్వరం వినబడాలిగా. దేవునికి స్తోత్రం. మరి మీరు వెళ్ళి చదవండి. హిమమంతా తెల్లగా ఉన్న పావురపు రెక్కల పైన దేవుడు ఇందులో ఉండి అనేక సంగతులు దేవుడు మనకి బయలుపరుస్తాడు ఆయన అని నేను నమ్ముతా ఉన్నాను. మరి సాయంకాల సమయంలో ఈ వర్తమానం మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత అది మీకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆసక్తిగా దాన్ని వినండి. ఖచ్చితంగా మీరు ఈ సంగతులు కనుగొంటారు. దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమేన్. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. పావురం ఎలాంటిదో, ఎలాంటి పక్షో, దాని నిర్మాణం ఏమిటో, అది ఎలాంటి జీవో, ఎలాంటి చేదును, ఎలాంటి ఆ యొక్క అపరిశుద్ధతను అది కలిగి ఉన్నదని మనం చూసాం. ఎందుకంటే దాని లోపట నూనె ఉన్నది. ఆ నూనె వచ్చి ఏం చేస్తుంది? దాని లోపట నుండి, దాని లోపట మరి వెలుపట రెండు వైపులా కూడా దాన్ని శుద్ధి చేస్తూ ఉన్నది. ఆ పావురము దేవునికి సూచనగా ఉన్నది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో ప్రవక్త విశ్వాసితో కూడా దాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఆ పావురము వలె నీలోను కూడా చేదు ఉండకూడదు. నీలో కూడా చేదు లేదు. నువ్వు అపరిశుద్ధమైనది, అదుగో అసహ్యమైనది, అదుగో కుళ్ళిపోయింది నువ్వు తిన్న ఎడలా, అదుగో అక్కడ నీకు అది మరణాన్ని తీసుకొస్తుంది. అంతేకాదు పావురము కాకులతో అది సహవాసం చేయదని చూసాం. అది పావురముతోనే సహవాసం కలిగి ఉంటుంది. తన జతపక్షితోనే సహవాసం కలిగి ఉంటుంది. అది కూడా మనం చూస్తున్నాం అక్కడ. అందుకే ప్రవక్త అంటున్నాడు, నీ సహవాసం ఎవరితోనో చెప్పు, నీవెవరో నేను చెప్తానన్నాడు ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ, అవును ప్రభువా, నువ్వు స్వభావాలు మార్చే దేవుడు అని మేము విన్నాం. ఇదిగో ప్రభువా, కాకిలాగున్న స్వభావమును కూడా నువ్వు మార్చి పావురము వలె నువ్వు మార్చగలిగిన దేవుడో ప్రభువా అని దేవుడిని అడగండి. అవును ప్రభువా, ఇంకా కొన్ని వ్యతిరేకమైన కార్యాలు నాలో ఉన్నాయి. ఆ పావురము అది ఎన్నడూ తన జతపక్షికి నమ్మకంగా ఉంటుంది. కానీ నేను నీకు నమ్మకంగా లేకపోతున్నాను ప్రభువా, నీలో నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను ప్రభువా అని అడుగుదాం. మనందరము కూడా నమ్మకంగా ఉండలేకపోతున్నాను ప్రభువా. అవును తండ్రి, కాబట్టి ఇంకా నాలో ఆ కాకి స్వభావం ఉన్నది ప్రభువా. ఇంకా లోక కార్యాల వైపు నా మనసు లాగుతుంది ప్రభువా. ఇంకా లోకంలో ఉన్న వాటి వైపు నా మనసు లాగుతుంది ప్రభువా. నన్ను మార్చు ప్రభువా. ఈ నూతన సంవత్సరం నా స్వభావాన్ని మార్చు ప్రభువా. నువ్వు స్వభావాలు మార్చే దేవుడు అని విన్నాం ప్రభువా. ఆ కాకి లక్షణాలు నాలో ఉంటే తీసివే ప్రభువా. ఆ కాకి స్వభావం నాలో ఉంటే తీసివేసి ఆ పావురపు స్వభావమును నాలో ఉంచు ప్రభువా. లోకాన్ని ప్రేమించే రీతిగా మేము ఉండొద్దు ప్రభువా. మా ఇంటిని గురించి బెంగ కలుగుండే కృప మాకు ఇవ్వు ప్రభువా.
ఆ పావురం ఎలా అయితే తన ఇంటిని గురించి బెంగ కలిగి ఉంటుందో అలాగే మా ఇల్లు ప్రభువా, అదిగో పరలోకమును గురించి తండ్రి, మా కొరకు నువ్వు సిద్ధపరచుచిన థియోఫనీ గురించి ప్రభువా, ఓ దాన్ని మేము పొందుకోవాలని, దాన్ని మేము ధరించుకోవాలని ఆ బెంగను మాలో దయచే ప్రభువా. పూర్తిగా మమ్మల్ని మార్చు తండ్రి. ఒక పావురము గొర్రెపిల్ల పైనే వాళ్తుందని విన్నాం. ఎందుకంటే గొర్రెపిల్ల ఒక సాధువైన జీవది, ఒక మృదువైన జీవది. అది ఎల్లప్పుడూ దాని స్వబుద్ధి పైన అది ఆధారపడదు. అది ఇంకొకరి పైన ఆధారపడుతుంది, తన నడిపించే కాపరి పైన ఆధారపడుతుంది. ఓ దేవా, అలాంటి గొర్రెగా మేము ఉన్నప్పుడు పావురముగా నువ్వు మా మీదకు వచ్చి దేవ మమ్మల్ని నడిపిస్తావని మేము విన్నాము తండ్రి. మేము నీ చేత నడిపించబడుతున్నాం. అంతేకాదు పావురము వాడలో ఉన్న నోవాకు ఒక సూచనగా ఉపయోగించబడింది. పావురము యోహానికి బాప్తిస్మిచ్చి యోహానికి ఒక సూచనగా ఉపయోగించబడింది. ఈ పావురమే స్వస్థతకు కూడా సూచనగా ఉన్నది. ఓ దేవా, ఈ సంగతులు మేము పట్టుకునే ప్రభువా, ఈ కాలపు వర్తమానంలో నువ్వు ఎలాగా సూచన ఇచ్చావో చూడగలిగే నేత్రాలు మాకు ఇవ్వండి. ఓ దాన్ని పట్టుకునే గ్రహింపు మాకు ఇవ్వండి. ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి ప్రభువా, ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రభువా. దేవానికే వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని దర్శించు ప్రభువా. ఈ దినములో మేము ఒక పావురపు సూచన కలిగి ఉన్నాం. అందుకు మేము ధన్యులమై ఉన్నాం, అందుకు మేము భాగ్యవంతులమై ఉన్నాం. ఓ దేవా, అందుకు మేము ధన్యులమై ఉన్నాము ప్రభువా. ఓ దేవా, ఆ పావురపు వర్తమానము ద్వారా అదేమిస్తుందన్నాడంటే మా ప్రవక్త, ఒక శాంతి సందేశం ఇస్తా ఉన్నది. అది మరణపు వర్తమానము కాదు. పావురం ఇస్తున్న సందేశము ఒక శాంతి సందేశము. అక్కడ యోహానికి కూడా ఒక శాంతి సందేశాన్ని ఇస్తుంది. చరిత్రలో అది ఒక శాంతి సందేశాన్ని ఇచ్చినట్లయితే ఈ ప్రస్తుత కాలంలోనూ కూడా త్వరలో నాశనం కాబోతున్న ఈ ప్రపంచంలో దేవుని ఉగ్రతలు కుమ్మరించబడుతున్న ఈ ప్రపంచమునకు, ఈ ప్రపంచంలో ఒక చిన్న గుంపుకు అదేదో ఒక శాంతి సందేశాన్ని తీసుకురావాల్సి ఉన్నది. అది అందుకు మేము ధన్యులమై ఉన్నాం ప్రభువా. ఇప్పుడు ఆ శాంతి సందేశమును మేము పొందుకున్నటకు దేవదాన్ని మేము గుర్తించే కృపను మాకు ఇవ్వండి. దవి వర్తమానం బట్టి నీకు వందనములు ప్రభువా. మరింతగా ఇది ఎవరికైతే అర్థం కావట్లేదో వారికి ఇది అర్థమవునట్లు చేయండి. ఎవరైతే అవసరతలతో ఉన్నారో అవసరతలో ఉన్న వారి అవసరతలు మీరు తీర్చండి దేవా. ఇంకాను ప్రత్యక్షత లేని వారికి నీ ప్రత్యక్షతనివ్వండి, నీ బయలుపాటునివ్వండి. ఎత్తబడే విశ్వాసం కొరకు సిద్ధపరచు ప్రభువా. మాలో రోగులైన వారికి స్వస్థత ఇవ్వండి. ఎందుకంటే పావురము స్వస్థతకు సూచన అయి ఉన్నది. ఈరోజు ఆ స్వస్థతను వీరు పొందుకుందరుగాక. కృప చూపించమని కోరుతా ఉన్నాం. మరలా మేము కూడుకునే వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచండి. ఇంకను మమ్మల్ని సరిచేయండి ప్రభువా, ఇంకను మమ్మల్ని సరిదిద్దండి ప్రభువా. ఎత్తబడ్డు వరకు ఇంకను మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. ఈ వర్తమానంలో ఉన్న సంగతులు చూసే నేత్రాలు మాకు మీరు ఇవ్వండి ప్రభువా. హల్లెలూయా. దేవా, మీరు మాకు సహాయం చేయమని మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ ఓ ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపా సమాధానము కుడి ఉన్న మనందరికీ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. మర్చిపోకండి, శుక్రవారం సాయంత్రం ఎన్ని గంటలకి మీటింగ్? 6 గంటలకల్లా మీరు రావాలి. మీ పనుల్లో నుండి త్వరగా రండి, పర్మిషన్స్ తీసుకొని త్వరగా రండి. మీరు ఖచ్చితంగా రావాలి, మర్చిపోవద్దు. ఆ 20వ తారీఖున కూడా మీటింగ్ ఉంది. అది ఎక్కడంటే సామర్లకోటలో. మరి ఐజాక్ బ్రదరు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ మీటింగ్ కొరకు కూడా ఇప్పటి నుంచే మీరు అవకాశం కల్పించుకోండి.